యూనివర్సల్ ప్రాసెస్ ఫెలోషిప్ ప్రేమించి సేవకులు మీటింగ్లు నడిపిస్తున్నటువంటి సేవకులు మన దగ్గర ఉన్నారు. యూనివర్సల్ పాస్టర్ ఫెలోషిప్ வேத ஊழியர்கள் ஐக்கியத்தில் இருக்கிறதால ஊழியர்களை கூட்டத்தை நடத்துகிற ஊழியர்கள் நம்ம நடுவில் இருக்கிறார்கள். பாஸ்டர் அருண் டானியல் ஐயா அவர்கள் நம்ம நடுவில் இருக்கிறார்கள். தேவன் அவர்களை ஆசீர்வதிப்பாராக. అలాగే పాస్టర్ సుదర్శన్ గారు சாதன் ஐயா அவர்கள் நம்ம நடுவில் இருக்கிறார்கள். దేవుడు వారిని జీవించుగాక. தேவன் அவர்களை ஆசீர்வதிப்பாராக. ఇది మాత్రం కాకుండా అది மட்டும் అல்லாమలు మరి నాకు అత్యంత ప్రియులైనటువంటి దేవానంద అయ్య గారు எனக்கு மிகவும் நெருக்கமான தேவதானம் ஐயா அவர்கள் రావడం నాకు చాలా அவர்கள் சொல்லியிருப்பது எனக்கு மிகவும் மகிழ்ச்சியான ஒரு காரியமாக இருக்கிறது. ఈ యూనివర్సల్ ప్రాసెస్ ఫెలోషిప్లో యూనివర్సల్ పాస్టర్ ఫెలోషిప్లో రాబోయే దినములలో வருகின்ற காலங்களிலே ఇంకా చక్కగా నడిపించాలని இன்னும் அழகாக நடத்த வேண்டும் என்று சொல்லி కొంతమంది సేవకులను మేము ఎన్నుకున్నాం. சில ஊழியக்காரர்களை நாம் தேர்ந்தெடுத்தோம். అంటే ఒక బాడీని మేము తయారు చేయాలని ఏర్పాటు చేసుకున్నాం. ஒரு కమిటీயை நாங்கள் ஏற்படுத்தியிருக்கிறோம். ఇందులో ఆత్మీయంగా ఉన్నటువంటి దేవుని సేవకులు మాతో కూడా చేయి కలిపి ఉన్నారు. இதிலே இங்க உட்கார்ந்திருக்கிற உங்களுக்குள்ள ஆவிக்குரிய ஊழியக்காரர்களாக இருக்கிற நீங்கள் எல்லோரும் கூட வருவீர்கள் என்று சொன்னால் ఈ యూనివర్సల్ ప్రాసెస్ இந்த யூனிவர்சல் பாஸ்டர் ஃபெலோஷிப் కమిటీని మేము ఫామ్ చేస్తున్నాం. కమిటీயை நாங்கள் ஒழுங்கு செய்கிறோம். ఈ కమిటీలో ఉన్నటువంటి సేవకులు ఆత్మీయంగా ఉన్నటువంటి సేవకులు. இந்த கமிட்டியில் இருக்கிற ஊழியக்காரர்கள் ஆவிக்குரிய ஊழியக்காரர்கள். హల్లెలూయా. ఇందులో ప్రెసిడెంట్ గా నేను ఉంటున్నాను. இதிலே தலைவராக ஐயா அவர்கள் இருக்கிறார்கள். వైస్ ప్రెసిడెంట్ గా పాస్టర్ విసి ప్రేమ్ కుమార్ గారు మధ్య ఉన్నారు. వైస్ అలాగే సెక్రటరీగా పాస్టర్ ఆదాం గారు ఉన్నారు. సెక్రటరీగా పాస్టర్ ఆదాం గారు இருக்கிறார்கள். అలాగే జాయింట్ సెక్రటరీగా పాస్టర్ సుదర్శన్ గారు ఉంటున్నారు. జాయింట్ సెక్రటరీగా పాస్టర్ సుదర్శన్ గారు இருக்கிறார்கள். అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పాస్టర్ ఆనంద్ గారు ఉంటున్నారు. ట్రెజరర్గా పాస్టర్ జి శాస్త్రి వేదన గారు ఉంటున్నారు. అసిస్టెంట్ ట్రెజరర్గా పాస్టర్ ఇస్రాయల్ గారు, బర్నేనాన్న గారు, దేవదాస్ గారు ముగ్గురు ఉంటున్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్సన్ గారు మన మధ్య ఉన్నారు. అంత మాత్రం కాకుండా వర్కింగ్ కమిటీగా పాస్టర్ జాన్సన్, పాస్టర్ నరేష్, పాస్టర్ రాజు మీరు ఉంటున్నారు. ఒకవేళ మీరే కూడా మేము కూడా మీ యూనివర్సల్ పాస్టర్స్ ఫెలోషిప్లో మేము కమిటీగా ఉంటాము, మీతో కూడా కలిసి అందరు కలిసి పని చేద్దాం అని మీలో ఒక ఆశ ఉంటే உங்களுக்குள்ள ஒரு ஆசை இருக்குமானால் ஐயா உங்களோடு கூட நாங்கள் இருப்போம், உங்களுடைய கமிட்டியில நாங்களும் வருவோம் என்ற ஒரு ஆசை இருக்குமானால் మీరు మాతో కూడా చేయగలపచ్చు. நீங்களும் எங்களோடு கூட கை கோர்க்கலாம். మనందరం కలిసి దేవుడి పని చేయొచ్చు. நாம் எல்லாரும் சேர்ந்து ஆண்டவருடைய வேலையை செய்யலாம். హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నామమునకు మహిమ ఉండాలలాగ. మనం సమయం మనకి ఎక్కువ లేదు. సమయం మనకు అధికமாக இல்லை. ఇదను మరి మన మధ్యకు వచ్చినటువంటి దేవుని సేవకులు నెల్లూరు ప్రాంతంలో గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. నెల్లూరు పகுதியிலே ஆண்டவர் ஊழியத்தை வல்லமையாக செய்து கொண்டிருக்கிறார். మొహలీడా మినిస్ట్రీస్ అని మొహలీడా మినిస్ట్రీస్ என்று சொல்லி అక్కడ గొప్పగా ప్రభు
చేస్తున్నా அந்த பெரிதாக ஊழியத்தை செய்து கொண்டிருக்கிறேன். ఈనాడు మన మధ్య ఉండడం మనందరికీ సంతోషం. இந்த நாளிலே நம்மோடு கூட இருப்பது நமக்கு மிகுந்த மகிழ்ச்சி. సంతోషపడాలి సార్. ఈ యూనివర్సల్ పాస్టర్స్ ఫెలోషిప్ இந்த యూనివర్సల్ పాస్టర్స్ ఫెలోషిప్ పోస్ట్ చూసి పాస్టర్ మాత ఐక్యమయ్యారు. பாஸ்டர்ஸ் பார்த்து இவரோடு கூட ஐயா அவர்கள் ஐக்கியமானார்கள். అయ్యా ఈ యూనివర్సల్ పాస్టర్స్ ఫెలోషిప్ రావచ్చా? ஐயா யூனிவர்சல் பாஸ்டர் ஃபெலோஷிப்பில் நான் வரலாமா? వాక్యం వినొచ్చా? வசனத்தை கேட்கலாமா என்று சொல்லி கேட்டார். నేను చెప్పాను நான் சொன்னேன், మీరు వాక్యం చెప్పచ్చు, మీరు రావచ్చు అని చెప్పాను. ஐயா நீங்கள் வசனத்தை சொல்லலாம், நீங்கள் கலந்து கொள்ளலாம் என்று சொன்னேன். వాటిని ప్రేమించి మన మధ్యకి వచ్చారు. நேசித்து நம் நடுவில் வந்திருக்கிறார்கள். అయ్యగారి యొక్క ఆశ ఇదనం నెరవేరలేకపోయింది. ஐயாவுடைய ஆசை இந்த நாளிலே நிறைவேற்றப்படவில்லை. బ్యాంకులో అందరికీ ఇస్తానని చెప్పాను. எல்லாருக்கும் ஐயா அவர்கள் கொடுத்த வாக்கு, எல்லாருக்கும் பேக் கொடுப்பேன், బ్యాంక్ ఇస్తానని చెప్పారు. பேக் கொடுப்பேன் என்று சொன்னார்கள். బ్యాంక్ ఇస్తారు. பேக் கொடுப்பார். అయితే అక్కడ అయ్యగారు చిన్న పేరు మాత్రం ఏమే చెప్పారు. ஐயா ஒரு சிறிய பேரை மாத்திரம் போட சொன்னார்கள். గత మంగళవారమే నేను ఆర్డర్ ఇచ్చాను. போன செவ்வாய்க்கிழமை ஆர்டர் நான் கொடுத்தேன். మరి ఆర్డర్ తీసుకునేటువంటి ఫీవర్ వలన ఆ బ్యాగ్ తయారు చేయలేకపోయాను. ஆர்டர் வாங்கிக் கொண்டு அவருக்கு ஜுரமா இருக்கிறபடியால் அந்த பேக்குகள் தயார் செய்ய முடியவில்லை. అయినా కానీ ஆனாலும் கூட పేరు లేకుండా మీకు బ్యాగ్ ఇవ్వాలనుకున్నాను. பேர் இல்லாமலும் உங்களுக்கு பேக் கொடுக்க நான் ஆயத்தமா இருக்கிறோம். హల్లెలూయా. హల్లెలూయా. మధ్యకు వచ్చిన దేవుని సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయండి. నన్ను వదిలిపెట్టిన దేవ ఊరియాలు అవరికి చెప్పింగా మీ ప్రాంతంలో అయ్యగారు దేవుని వాక్యం చెప్పాలంటే నేను ఆహ్వానించాను. உங்களுடைய பகுதிகளிலே அல்லது உங்களுடைய சபையிலே ஐயாவர்களை அழைத்து செய்தியை கொடுக்க வேண்டும் என்று சொல்லி நினைத்தால் நீங்கள் அழைக்கலாம். నేను తమిళ మందిరం అయితే తెలుగు వాక్యం చెప్తా, తమిళ్ ట్రాన్స్లేషన్ తీసుకొస్తాను. உங்களுக்கு தெலுங்கு இருக்குமானா தெலுங்கு பேசுவார்கள், தமிழும் தெலுங்கும் மொழிபெயர்ப்பார்கள். మీరు ఆయనకి ఛార్జీలో కానుక ఇవ్వాల్సిన పడలేదు. நீங்கள் வரத்துக்கு போவதுக்கு செலவு அல்லது காணிக்கை கொடுக்க தேவையில்லை. ఆయనే వచ్చి మీకు వాక్యం చెప్తారు. அவரே வந்து இலவசமாக செய்து கொடுத்து போவார். ఇంకా ఆయనకి ఇష్టం ఉంటే ఆయన జేబుల నుంచి మీకు ఇచ్చిపోతారు. உங்கள் மீது அளவில்லாமல் அன்பு இருக்குமானால் அவருடைய பேக்கெட்டில் இருந்து உங்களுக்கு கொடுத்து போவார். హల్లెలూయా. ஹல்லேலூயா. ఏది కోరడు. எதுவுமே உங்கள் இடத்துல ஆசைப்பட மாட்டார். ఈ దినం మేము అయ్యారు కోయపేట దిగారు. நாளில் ஐயா அவர்கள் கோயம்பேட்டில் இறங்கினார். నేనే ఫోన్ తీసుకొచ్చాను. ஐயா அவர்கள் தான் போய் அழைத்து கொண்டு வந்தார். వచ్చే సమయంలో అయ్యా టిఫిన్ తిందామని வருகிற நேரத்தில் ஐயா டிஃபனை சாப்பிடலாமா என்று கேட்டார். ఆ టిఫిన్ కూడా అయ్యారే డబ్బులు ఇచ్చారు. டிஃபனை ஐயா சாப்பிட்ட டிஃபனுக்கும் ஐயா தான் காசு கொடுத்தார். ఏమీ ఇవ్వకూడదు, நீங்கள் ஒன்றுமே கொடுக்க கூடாது, నేనే ఇస్తాను. நானே எல்லாம் கொடுப்பேன். మరి నాడు మంచి సేవకులు మన మధ్య ఉన్నారు. நாளிலே நல்ல ஊழியக்காரர்கள் நடுவில் இருக்கிறார்கள். మీ మందిరంలో వాడుకండి. உங்களுடைய சபைகளில் அழைத்துக் கொள்ளுங்கள். చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తాం. நல்ல கற்பனை செய்தியை கொடுப்பார். హల్లెలూయా. ஹல்லேலூயா. మరి ఒకసారి ప్రార్థన చేసుకోండి. நாம் ஜெபித்து ముందుకు సాగిపోదా. நாம் முன்னோக்கி போவோம். మన మధ్య మాస్టర్ ప్రేమ్ కుమార్ நம்மிடத்தில் பாஸ்டர் பிரேம்குமார் ஐயா அவர்கள், వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చి வைஸ் பிரசிடென்ட் அவர்கள் வந்து ஜெபிப்பார். பாஸ்டர் ஐயன் அவர்கள் நம்மோடு இருப்பதில் மிகுந்த சந்தோஷம். இந்த யூனிவர்சல் பாஸ்டர்ஸ் ஃபெலோஷிப்புக்கு எங்களோடு கூட நீங்களும் இந்த ஐக்கியத்தில் சேரணும், நாங்களும் இதில் ஏதாவது ஒரு பொறுப்பிலிருந்து ஊழியம் செய்ய வேண்டும் என்று விரும்பினால் முடித்த பிறகு நீங்கள் எங்களை சந்திக்கலாம். உங்களுக்கு உங்களுடைய பகுதிகளிலே நாங்கள் இதை செய்வதற்கு எங்களுக்கு இரண்டாவது இந்த யூனிவர்சல் பாஸ்டர்ஸ் ஃபெலோஷிப்பை சீக்கிரமாக அதை ட்ரஸ்ட் நாங்கள் ரெஜிஸ்டர் பண்ணுவோம். ட்ரஸ்ட்டோடு கூட சேர்ந்து நாம் அதை செய்யலாம் என்று நாங்கள் விரும்புகிறோம். இது வரைக்கும் எத்தனையோ ஐக்கியங்கள் நம்முடைய பட்டணத்தில் இருந்தாலும் நமக்கு ஒரு நல்ல ஐக்கியத்தை கர்த்தர் நமக்கு கொடுத்திருக்கிறார். பெரிய சந்தோஷம் என்னன்னா உங்களுக்காக நாங்கள் செபிப்போம், அதுதான் வேணும் இல்லைங்களா? ஒருவர் பாரத்தை ஒருவர் சுமந்து இவ்விதமாய் கிறிஸ்துவின் பிரமாணத்தை நிறைவேற்ற வேண்டும். உங்களுடைய பாரங்கள் நீங்கள் எழுதி கொடுக்கிற ப்ரேயர் ரிக்வெஸ்ட்
நாங்கள் அனைவரும் சேர்ந்து ஜெபிப்போம். எங்கள் சபையிலும் சேர்ந்து அதை நாங்கள் ஜெபிப்போம். ஜெபம் சப்போர்ட் தான் ஒரு ஊழியக்காரனுக்கு ரொம்ப தேவை. ஏன்னா நம்ம விசுவாசி நமக்காக ஜெபிக்காது, நாம தான் விசுவாசிகளுக்காக ஜெபிச்சுட்டு இருக்கோம். இவ்வளவுதானே? அவங்களுக்காக நமக்காக நம்மள தான் ஜெபிக்கணும். ஸோ ஊழியர்களுக்காக ஜெபிக்கிற நல்ல ஐக்கியம் இது நமக்கு. ஹல்லேலூயா. பக்கத்துல பாசம் நீங்க வந்தது எங்களுக்கு ரொம்ப சந்தோஷம். நல்லா சொல்றீங்க, நீங்க வந்தது எங்களுக்கு ரொம்ப சந்தோஷம். ஹல்லேலூயா. ஒரு போதகர் கருத்தரங்கு ஒரு அறிவிப்பை உங்களுக்கு சொல்றேன். பாஸ்டர் ஜேக்கப் கோசி ஆவடியிலே ஊழியம் செய்து கொண்டிருக்கிறார்கள். அவரோடு கூட த கிரேஸ் ஆடிட்டோரியம் நந்தியம்பாக்கத்தில் மார்ச் மாதம் 10ஆம் தேதி இந்த ஊழியர்கள் ஐக்கியம் நடக்கும். சரியாக 9 மணிக்கு இந்த ஊழியர்கள் ஐக்கியம் நடக்கும். மதியம் உணவு உங்களுக்கு ஆஃபரிங்ஸ் அவங்க கொடுக்குறாங்க, வெகுமதிகளை கொடுக்குறேன்னு சொல்லியிருக்கிறாங்க. ஸோ இது உங்களுக்கு அப்ளிகேஷன் உங்களுக்கு முடிந்த பிறகு இந்த அப்ளிகேஷன்ஸ் உங்களுக்கு நாங்கள் சப்மிட் பண்ணுவோம். நீங்கள் இதில் ஃபில் பண்ணி இதை நீங்கள் கொடுத்தீர்கள் என்றால் உங்களுக்கு முன்கூட்டி ரிஜிஸ்ட்ரேஷன் உங்களுக்கு இருக்கும். இதுக்கு பதிவு கட்டணம் மாத்திரம் வெறும் 20 ரூபாய் தான். மற்ற உங்களுக்கு அங்கே உங்களுக்கு உணவு கொடுக்கப்படும், ப்ளஸ் உங்களுக்கு கிஃப்ட்ஸும் வெகுமதிகள் அவங்க கொடுப்பாங்க. உண்மையான தேவ ஊழியர் பாஸ்டர் ஜேக்கப் கோஸ் அவர்கள் தெரியும், நல்ல அழகாய் கர்த்தருடைய வார்த்தைகளை கொடுக்கிற தேவ மனுஷன். ஹல்லேலூயா. நம் அனைவரும் கண்களை மூடி இந்த மத்தியான வேளையில் இருந்தாலும் தேவ மனுஷனை கர்த்தர் அன்றைக்கு கொர்நேலியு இருக்கிற வீட்டிற்கு பேதுருவை கண்டு வந்தான். பேதுரு பிரசங்கம் பண்ணி கொண்டிருக்கிற வேளையில பரிசுத்த ஆவியானவர் நிரப்பினார். இன்றைக்கு இந்த ஊழியர்கள் மத்தியிலே தேவன் பரிசுத்த ஆவியினாலே நிரப்பப்பட வேண்டும். நாம் வந்த வண்ணமாக அல்ல, பரிசுத்த ஆவியின் பலத்தின் மேல் பலனடைய கர்த்தர் அனுக்கிரகம் பாராட்டுவீராக. ஆண்டவரே, இன்றைக்கு ஆண்டவரே இந்த யூனிவர்சல் போதகர் ஐக்கியத்திற்கு வந்திருக்கிற எல்லா பிள்ளை ஊழியர்களுக்காக செபிக்கிறோம். ஆங்காங்கே இருந்து தூர பகுதியிலிருந்து வந்த எல்லா ஊழியர்களுக்காக நாங்கள் செபிக்கிறோம். இன்றைக்கு எலியாவின் தேவன் எங்களை பலப்படுத்தி நாங்கள் பண்ண வேண்டிய ஊழியம் இன்னும் வெகு தூரம் உண்டு. சோர்விலும் பலவீனத்திலும் போராட்டத்திலும் பண நெருக்கத்திலும் சபை விசுவாசிகளாக போராட்டத்தில் மத்தியில் இருக்கிற எங்களுக்கு உங்களுடைய ஊழியக்காரனை கொண்டு இன்றைக்கு எங்களுக்கு நீர் வார்த்தையை கொடுக்கும்படி நாங்கள் செபிக்கிறோம். ஆண்டவரே, இந்த வசனத்தை நாங்கள் பெற்றுக்கொண்டு வல்லமையாய் உமக்கு ஊழியம் செய்ய எங்களுக்கு கிருபை செய்யுங்க. இந்த நாளில் ஆந்திராவில் இருந்து கொண்டு வந்திருக்கிற அருமையான தேவ ஊழியருக்காக நாங்கள் செபிக்கிறோம். பரிசுத்த ஆவியானவரே, உம்முடைய தாசனை மறைத்து நீர் வெளிப்படுவீராக. நீர் பேசும் நாங்கள் கேட்கிறோம். இயேசு கிறிஸ்துவின் மூலம் பிதாவே. முட்காரலாம் தவளிலே கர்த்தருடைய வார்த்தை கொடுக்க தேவ ஊழியர்களை நம்ம அழைப்போம். எல்லா கைகளை தட்டி உற்சாகமாய் அழைப்போம். தமிழ் தெலுங்கு செய்தியை தமிழ் மொழிபெயர்க்கலாமா, இல்லை தெலுங்கே போதும் மொழிபெயர்க்கணும்? ஓகே. கர்த்தரும் இரட்சகரும் அழைக்கிற இயேசு கிறிஸ்து அவருக்கு முதல் முறையாக நான் நன்றி செலுத்த கடமைப்பட்டிருக்கிறேன். 3 పర్యాయాలు నేను మీ మధ్యకు వచ్చాను. அநேக இடங்களை தாண்டி உங்கள் மத்தியிலே நான் வந்திருக்கிறேன். 3 సార్లు పాస్టర్స్ ఫెలోషిప్ లో ఇక్కడ నేను వాక్యాన్ని బోధించడానికి ప్రభు సహాయం చేశారు. 3 முறை இந்த ஐக்கியத்திற்கு கர்த்தருடைய வார்த்தை கொடுப்பதற்கு கர்த்தர் என்னை பயன்படுத்தினார். ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. இந்த நாளிலே நான் மிகுந்த மகிழ்ச்சியாய் இருக்கிறேன். ఈ రోజు ఎక్కువ మంది సేవకులను నేను చూస్తున్నాను. இன்றைக்கு அநேக ஊழியர்களை இங்கே நான் பார்க்கிறேன்.
మీ అందరికీ చేతులు ఎత్తిన వందనాలు తెలియజేస్తున్నాను. உங்கள் அனைவருக்கும் என் இரு கரம் கூப்பி உங்களை நான் வாழ்த்துகிறேன். ఇలాగే మీరందరూ ఐక్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. இப்படியே நீங்கள் அனைவரும் எப்பொழுதுமே இந்த ஐக்கியத்தில் இருக்க வேண்டும் என்று நாங்கள் ஜெபிக்கிறோம். మీరు ఎప్పుడూ ఒకరికి ఒకరు సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. எப்பொழுதுமே ஒருவருக்கு ஒருவர் உதவியாக இருக்க வேண்டும் என்று நான் விரும்புகிறேன். మరొకసారి మీరు నాకంటే కూడా చాలా పెద్ద దైవ సేవకులు అనేక స్టేజీల్లో వాడబడిన వాళ్ళని నేను అనుకుంటున్నాను. இங்கே என்னை விட மூத்த ஊழியர்கள் பல கூட்டங்களிலே பேசின தேவ ஊழியர்கள் எனக்கு முன்பாக உட்கார்ந்து இருக்கிறார்கள் என்பதை நான் அறிவேன். సీనియర్ పాస్టర్స్ అందరూ ఉన్నారు, జూనియర్ పాస్టర్స్ అందరూ ఉన్నారు. சீனியர் ஊழியர்களும் ஜூனியர் ஊழியர்களும் இங்கே இருப்பதாக நான் உணர்கிறேன். మీ అందరిని బట్టి నేను చేతులు కొడుతున్నాను. உங்கள் அனைவருக்காக நானே கைகளை தட்டிக் கொள்கிறேன். నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. நான் கர்த்தரை துதிக்கிறேன். ఈ నెలలో இந்த மாதத்தில் 6వ తేదీ 6ஆம் தேதி మా డాడీ చనిపోయారు. என்னுடைய தகப்பனார் கர்த்தருக்குள் நித்திரை அடைந்தார். ఇంకా కూడా మా కుటుంబ ఆదరణ కూడిక ముగించబడలేదు. இன்னும் என் தகப்பனாருடைய நினைவு ஆறுதல் கூட்டமும் நாங்கள் இன்னும் நடத்தவில்லை. రేపటి వారము మా తండ్రి యొక్క ఆదరణ కూడిక జరగబోతుంది. அடுத்த வாரத்திலே என் தகப்பனாருடைய நினைவு ஆறுதல் கூட்டம் நடக்க போகிறது. నా తండ్రి నెల్లూరు జిల్లాలో ఒక మంచి పాస్టర్. என்னுடைய தகப்பனார் நெல்லூர் பகுதியிலே நல்ல ஊழியம் செய்து கொண்டிருக்கிறார். ఆయన పేరు పాస్టర్ మాసు జకరయ్య. அவர் பெயர் பாஸ்டர் மாசு ஜக்கரையா. నా తండ్రి గారు గొప్ప సేవ చేశారు. என்னுடைய தகப்பனார் கர்த்தருக்காக வல்லமையாய் ஊழியம் செய்தார். నా తండ్రి చనిపోయిన రోజు రాత్రి నేను ఒక సువార్త కూడిక ఏర్పాటు చేశాను. என்னுடைய தகப்பனார் மரிக்கிற அந்த நாளிலே எனக்கு தெரியாது, இன்னொரு இடத்திலே நான் கூட்டத்திற்கு நேரத்தை கொடுத்திருந்தேன். తండ్రి చనిపోయాడని తెలిసి నేను చాలా ఏడ్చాను. என் தகப்பனார் மரித்தார் என்று நான் கேள்விப்பட்ட பொழுது மிகவும் அழுதேன். నా తండ్రి నా కోసం ఎంతో ఆశ కలిగిన వాడు. எனக்காக என் தகப்பனார் என் மேல் அதிகமாய் அன்பு கூர்ந்தவர். నా తండ్రి నన్ను గొప్ప సేవ చేయమని ప్రోత్సహించాడు. என் தகப்பனார் என்னை எப்பொழுதுமே ஊழியத்தை செய்ய வேண்டும் என்று உற்சாகப்படுத்திக் கொண்டிருப்பார். నా తండ్రి సేవలో నాకు ఒక కుడి భుజం. என்னுடைய தகப்பனார் என்னுடைய இந்த ஊழியத்திலே எனக்கு வலது தோளாய் இருந்தார். కానీ ఈ మాసంలోనే నా తండ్రి నన్ను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. நான் இந்த மாதத்திலே என் தகப்பனார் என்னை விட்டு கர்த்தரோடு கொண்டிருக்கும்படி செய்தார். పరిస్థితులు ఏమైనా సరే, சூழ்நிலைகள் எப்படி இருந்தாலும் சரி, నేను దేవుని చేతుల్లో ఉన్నానని నేను సంతోషపడుతూనే ఉన్నాను. நான் கர்த்தருடைய கையிலே இருக்கிறேன் என்கிற பெரிய சந்தோஷம் எனக்கு இருக்கிறது. దేవుని చేతుల్లో వాడబడుతున్నానని ఆనందిస్తున్నాను. கர்த்தருடைய கரத்தினாலே நான் பயன்படுகிறேன் என்பதிலே எனக்கு மிகுந்த சந்தோஷம். రోజులన్నీ చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. நாட்கள் மிகவும் கொடூரமாய் இருக்கிறது. ఏం తిందామా ఏం తాగుదామని మన ఆశలు విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది. இன்றைக்கு எதை சாப்பிட வேண்டும் எதை சாப்பிடக்கூடாது எப்படி என்று இருக்க வேண்டிய சூழ்நிலைக்கு நாம் தள்ளப்பட்டிருக்கிறோம். ఏం ధరించుకుందామన్న ఆశలు పక్కన పెడదాం. நமக்கு என்ன உடைகள் அணியலாம் என்கிற ஆசையை நாம் விட்டு விடுவோம். నేను వచ్చేటప్పుడు మంచి సూట్ అవి తెచ్చుకున్నాను. நான் வரும் பொழுது நல்ல கோட்டு ஷூட்டை கொண்டு வந்தேன். నేను వేసుకోలేదు. நான் அதை தரித்துக் கொள்ளவில்லை. మా పాస్టర్లు అందరూ వేసుకొని ఉన్నారు. எங்க ஊழியக்காரர்கள் எல்லாம் போட்டிருக்கிறார்கள். నేను లాస్ట్ జనవరి మాసంలో వచ్చినప్పుడు నేను చెప్పాను అవి నాకు ఇష్టం లేదని. நான் ஜனவரி மாதம் இங்கே வரும்போது சொன்னேன் எனக்கு அதுல எல்லாம் விருப்பம் இல்லை என்று சொன்னேன். విశ్వాసులు నాకు ప్రేమతో చాలా డ్రెస్సులు తీసిస్తా ఉంటారు. என் விசுவாசிகள் என் மேல் அன்பு கூர்ந்து அநேக உடைகளை எனக்கு வாங்கி கொடுக்கிறார்கள். వస్త్రాన్ని బట్టి కాదు, మన మనసును బట్టి మనం ప్రభుని స్తుతించాలి. நாம் அதற்காக அல்ல, கர்த்தர் நம்மேல் அவர்கள் நம்மேல் வைத்திருக்கிற அந்த அன்புக்காக நாம் கர்த்தரை ஸ்தோத்திரிக்க வேண்டும். కాసింతసేపు ఈ చిన్నవాడి మాటలు వినడానికి ఇష్టపడతారని నేను కోరుకుంటున్నాను. கொஞ்ச நேரம் இந்த சிறியவனுடைய வார்த்தையும் நீங்கள் கேட்பீர்கள் என்று நான் விசுவாசிக்கிறேன். పాస్టర్ ఐజక్ చార్లీ గారికి నాకు ఏనాటి బంధమో నాకు తెలియదు. பாஸ்டர் ஐசக் சார்லி அவர்கள் எனக்கு என்ன உறவு முறை என்பது கூட எனக்கு தெரியாது. ఫస్ట్ టైం నేను ఆయనకి ఫోన్ చేసినప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి వాక్యం వినాలనుకుంటున్నాను అని అడిగాను. முதல் முறையாக பாஸ்டரிடத்திலே நான் போன் பண்ணி பேசும் பொழுது நான் வந்து உங்கள் ஐக்கியத்திலே கர்த்தருடைய வார்த்தை கேட்க விரும்புகிறேன் என்றார். ఆ ఒక్క ఫోన్ కాలే మా ఇద్దరిని ఇలా బంధించింది. அந்த ஒரே ஒரு போன் கால் மூலமாக இன்னைக்கு வரைக்கும் இந்த அன்பு நிலைத்திருக்கிறது. ఈ వారంలో నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను. கடந்த வாரத்திலே பாஸ்டரிடத்திலே நான் தொடர்பு கொண்டேன். నేను పాస్టర్స్ అందరికి చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాను. நான் பாஸ்டர் வருகிற ஊழியக்காரர்களுக்கு இந்த புது வருஷத்துல ஏதாவது ஒரு வெகுமதி கொடுக்க வேண்டும் என்று விரும்பினேன். లాస్ట్ మంత్ నా కూతురికి మ్యారేజ్ చేశాను. கடந்த மாதத்திலே பாஸ்டருடைய மகளுக்கு திருமணம் நடந்தது. ఈ నెలలో మా డాడీ మరణాన్ని చూశాను. இந்த மாதத்திலே என் தகப்பனுடைய மரணத்தை
நான் பார்த்தேன். నేను సేవకులకు ఇచ్చిన మాటను తప్పిపోలేకపోయాను. நான் ஊழியக்காரனுக்கு கொடுக்கிற வார்த்தையை நான் ஒருபோதும் అందరికీ பின்வாங்குவதில்லை. ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ஏதோ ஒரு வெகுமதியை வருகிற ஊழியர்களுக்கு கொடுக்க வேண்டும் என்று நினைக்கிறேன். పాస్టర్ గారు ఐజాక్ చార్లీ ఓకే అలాగే చేద్దామని చెప్పారు. அப்பொழுது நான் சொன்னபோது சரி பாஸ்டர் பண்ணிடலாமே கொடுக்கலாமே என்று சொன்னேன். విచిత్రం ఏంటంటే ఒక రాత్రి నేను 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకు పడుకున్నాను. ஒரு நாள் அதிகாலையில 4 மணிக்கு எழும்பி செபித்து மீண்டும் நான் படுக்க சென்றேன். ప్రభు నాతో ఒక కళ చూపించి మాట్లాడారు. கர்த்தர் எனக்கு ஒரு கனவை காண்பித்து பேசினார். ఉదయం లేచి నేను పాస్టర్ ఫోన్ చేశాను. உடனடியாக நான் எழும்பி போதகருக்கு பாஸ்டர் அவர்களுக்கு நான் போன் பண்ணினேன். మాస్టర్ గారు మీరు బ్యాగులు కొన్నారా? பாஸ்டர் நீங்க பேக் வாங்கி இருக்கிறீங்களா என்று கேட்டேன். అయ్యా కొంటూ ఆర్డర్ ఇచ్చేసాను అన్నారు. அது கொடுத்து நாங்க ஆர்டர் பண்ணிட்டோம்னு சொன்னாங்க. నేను దాని మీద నా పేరు రాస్తానంటే వద్దన్నాను. அது மேல என்னுடைய பேர் எழுதலாமா என்று சொன்னால் வேணாம் என்று சொன்னார். చర్చ్ పేరు నా సెల్ నెంబర్ రాస్తే అందరికీ నా ఫోన్ నెంబర్ తెలుస్తుంది, ఎప్పుడైనా అవసరం అయితే పిలుస్తారేమో. ஒருவேளை அந்த பேக்ல என்னுடைய பெயர் என்னுடைய செல் நம்பர் இருந்தால் ஏதாவது ஊழியக்காரர்களுக்கு எப்பாவது தேவைப்பட்டால் என்னை அழைப்பார்களே. కానీ నాకు ఒక కళ వచ్చింది, అది ఎంతవరకు వాస్తవమని మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాను. எனக்கு கனவு வந்துச்சு, அது எந்த அளவுக்கு உண்மையா இருக்கும் என்று உங்களை நான் கேட்க விரும்புகிறேன். బ్యాగులు అయితే అందరికి ఇస్తున్నారు కానీ బ్యాగ్ మీద మా చర్చ్ పేరు నా సెల్ నెంబర్ రాయలేదు, నేను చాలా బాధపడుతున్నాను కల్లో అన్నాను. பேக் கொடுக்கிறோம், அதுல என்னுடைய பெயரு எங்களுடைய நம்பர் இல்லையே எப்படி என்று யோசித்தேன். అయ్యా అడిగానా లేదా మిమ్మల్ని? లేదు లేదండి, అన్ని ఆల్రెడీ డిటిపి కూడా చేపించేసాము, మీ చర్చ్ పేరు మీ సెల్ నెంబర్ వేస్తున్నాము అన్నారు. ஆல்ரெடி நாங்க எல்லாமே டிடிபி பண்ணிருக்கிறோம், பேரு செல் நம்பர் எல்லாம் கொடுத்து எல்லாம் பிரிண்டிங் ரெடியா இருக்குதுன்னாங்க. నిశ్చయముగా దేవుని చిత్తమే నెరవేరద్ది. கடைசியாக கர்த்தர் சித்தமே நிறைவேறும். ఈ రోజు ఉదయాన్నే నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు బ్యాగులు రెడీ అవ్వలేదు అన్నాడు. இன்னைக்கு அதிகாலையில பாஸ்டர் இடத்துல வந்த பொழுது இன்னும் அந்த கிஃப்ட் வெகுமதிகள் ரெடி ஆகவில்லை என்று சொன்னார்கள். నేను చాలా నిరుత్సాహపడ్డాను. நான் ரொம்ப கொஞ்சம் சோர்ந்து போயிட்டேன். దేవుడు నాతో మాట్లాడింది జ్ఞాపకం వస్తా ఉంది. கர்த்தர் என்னோடு கூட பேசினது எனக்கு நினைவில் வந்து கொண்டிருக்கிறது. మళ్ళీ కాసేపటికి వచ్చాడు, బ్యాగులు అయితే ఉన్నాయి కానీ పేర్లు అవి రాయలేరంటే కష్టం అంట అన్నారు. பேக் இருக்கு பாஸ்டர், ஆனா இன்னும் நேம் எழுதுற அவர் குடலம் சரியில்லை என்று சொன்னார்கள். నాకు అప్పుడు అర్థమైంది, దేవుడు ముందుగానే చెప్పారు నువ్వు బాధపడొద్దు, వాటిని వచ్చిన సేవకుల్ని సంతోషంగా పంపించమని దేవుడు అన్నాడు. கர்த்தர் அதற்காக ஏற்கனவே என்னோடு சொல்லி இருக்கிறார் நினைக்கிறேன். பேக்ல பேரு தலை இருக்கிறது கொடுத்து ஊழியர்களை சந்தோஷப்படுத்து என்று சொன்னார். దేవుడికి మహిమ కలుగును గాక. கர்த்தருக்கே மகிமை உண்டாவதாக. హల్లెలూయా. அல்லேலூயா. పరిశుద్ధ గ్రంథములో వాక్యాన్ని చదువుకుందాం. வேதத்திலே நாம் ஒரு வசனத்தை படிப்போம். వైద్యుడైన లూకా రాసిన సువార్త மருத்துவராகிய லூக்கா எழுதின சுவிசேஷ புத்தகம் 13వ అధ్యాయం லூக்கா 13ஆம் அதிகாரம் 6వ వాక్యం 6வது வசனத்தில் லூக்கா 13ஆம் அதிகாரம் 6வது வசனத்தை வாசிக்க கேட்கலாம். ఆ ఆ ఒక మనిషి ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెనక్కి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. నాకు ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి. இந்த வசனத்துல எனக்கு சில கேள்விகள் இருக்கிறது. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎవరు నాతో మాట్లాడకపోవచ్చు. ஒருவேளை அடுத்த முறை வரும்போது என்னோட கூட யாரும் பேசாமல் கூட போகலாம். నేను ముందుగానే మీతో మాట్లాడుతున్నాను, సంతోషంగానే ఉన్నాను. நான் இப்பொழுதே உங்களோடு கூட பேசுகிறேன், மகிழ்ச்சியாகவும் இருக்கிறேன். నాకు ఈ వాక్యాన్ని బట్టి 3 ప్రశ్నలు ఉన్నాయి. இந்த வாசனத்திலிருந்து 3 கேள்விகள் என் உள்ளத்தில் எழும்பினது. పెద్ద ద్రాక్ష తోట ఉంది. ஒரு திராட்சை தோட்டம் இருக்கிறது. ద్రాక్ష తోట పెద్దదిగా ఉన్నప్పుడు, திராட்சை தோட்டம் பெரிதாக இருந்தாலும், అది బాగా కాయగా వస్తున్నప్పుడు, அது நல்ல கனிகள் கொடுத்தாலும், అది బాగా ఫలం ఇస్తున్నప్పుడు, அது நல்ல பலன் கொடுத்தாலும், మధ్యలో ఈ అంజూరపు చెట్టు ఎందుకు వచ్చిందో, இந்த நடுவுல அத்தி மரம் எப்படி உள்ளே நுழைந்தது? ఇది నా చిన్న అనుమానం, ఆ చిన్న డౌట్. எனக்கும் ஒரு கேள்வி இதுல இருக்கு. திராட்சை செடி தானே, மரம் தானே இருக்கு, எப்படி இதுக்குள்ள அத்தி மரம் வந்தது? యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో ఏం చెప్పారు? இயேசு கிறிஸ்து யோவான் சுவிசேஷத்தில் என்ன சொல்லியிருக்கிறார்? నేను నిజమైన ద్రాక్షవల్లిని, நானே மெய்யான திராட்சை செடி, మీరు నాతో అంటకట్టబడి ఫలించాలి అని చెప్పాడు. நீங்கள் என்னிலே நிலைத்திருந்தால் மிகுந்த கனிகளை கொடுப்பீர்கள். నేను దాదాపుగా సేవకు వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది. கர்த்தருடைய பெரிதான கிருபையினால் நான் ஊழியத்திற்கு வந்து 20 ஆண்டுகளுக்கு மேலாக 20 இருக்கிறது. సంవత్సరాల సేవలో నేను నేర్చుకున్న అనేక అనుభవాలు మీ మధ్య నేను పంచుకుంటాను. 20 ஆண்டுகள் நான் செய்த ஊழியத்தில் அநேக அனுபவங்களை ஒரு சிலதை உங்களோடு கூட நான் பகிர்ந்து கொள்ள మా விரும்புகிறேன். నెల్లూరు ఏరియాలో ఎక్కడైనా నేను పాస్టర్స్ మీటింగ్ పెట్టినా లేక ఇంకేదైనా సువార్త కూడికి పెట్టినా
అనేక మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు, క్రైస్తవేతరులు పాల్గొంటారు. நான் நெல்லூர் பட்டணத்திலே ஏதாவது ஊழியர்கள் கூட்டமோ இல்லை சுவிசேஷ கூட்டங்களை நடத்தினால் அநேக ஊழியர்கள் அநேக விசுவாசிகள் திரள் கூட்டம் கலந்து கொள்வதை நாங்கள் பார்த்திருக்கிறோம். దేవునికి మహిమ కలుగును గాక. கர்த்தருக்கே மகிமை உண்டாகட்டும். పెద్ద ద్రాక్ష తోట ఈ లోకంలో మనం చూస్తున్నాం. పెద్ద ద్రాక్ష తోట, ஒரு பெரிய திராட்சை தோட்டத்தை நாம் இங்கே பார்க்கிறோம். అది చక్కగా ఫలించే తోట, அது நல்ல கனி கொடுக்கிற தோட்டம், అది దాదాపుగా వాక్యం చేత నడిపించబడుతున్న తోట, அது நல்ல தேவனுடைய வார்த்தையினாலே அது செழித்தோங்க செய்கிறது, సమృద్ధితో ఉన్న తోట, அது நல்ல பூரணமாய் செழிப்பாய் இருக்கிறது. మరి కాయ లేదు, పండు లేదు, అంజూరపు చెట్టు ఎందుకు వచ్చినట్టు అక్కడ? அதுல கனிகள் இல்லை, ஆனால் அது நடுவில் அத்திமரம் எப்படி உள்ளே வந்தது? ఈ మధ్యాహ్న కాలం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. எனக்கு மத்தியான வேளையில உங்களுக்கு இது விளக்கம் என்று நான் விரும்புகிறேன். రెండో ప్రశ్న, இரண்டாவது கேள்வி, అనేక సంఘాలు ఉన్నాయి, அநேக சபைகள் இருக்கிறது, మరలా ఇంకొక సంఘం ఎందుకు కట్టాలి? உள்ள சபைகள் இருக்கல, மறுபடியும் எதுக்கு ஒரு புதிய சபை கட்ட வேண்டும்? ఇది రెండవ ప్రశ్న. இது எனக்குள் எழும்பின இரண்டாவது கேள்வி. మూడవ ప్రశ్న, மூன்றாவது கேள்வி, ప్రభు నీకు సేవిచ్చాడు, చక్కగా నిన్ను నడిపించడానికి ఇష్టపడ్డాడు. கர்த்தர் உன்னை அழைத்திருக்கிறார், உன்னை நன்றாக நடத்த விரும்புகிறார். అయితే ఫలం ఎక్కడ? கனி எங்கே? ఫలం నీ దగ్గర ఉందా? கனி நம்மிடத்தில் இருக்கிறதா? సంఘాన్ని కట్టావు, దేవునికి స్తోత్రం. சபைகளை வைத்து நடத்துகிறோம், கர்த்தருக்கு ஸ்தோத்திரம். పక్క వీధిలో సంఘం ఉంది, பக்கத்து தெருவில் ஒரு சபை இருக்கு, ఎదురు వీధిలో సంఘం ఉంది, எதிர் தெருவில் ஒரு சபை இருக்கு, వెనక వీధిలో సంఘం ఉంది, எனக்கு பின்பாக பகுதியிலும் சபை இருக்கிறது, ఇంటి పక్కన సంఘం ఉంది, ఇంట్లో కూడా సంఘం ఉంది, என்னுடைய வலது பக்கத்திலும் சபை இருக்கு, என் வீட்டிலும் சபை இருக்கு. ఎన్నో సంఘాలు కట్టుకుంటున్నారు. எத்தனையோ சபைகள் இங்க வளர்ந்து பெருகி கொண்டிருக்கிறது. అందరూ దైవ సేవకులు జాగ్రత్తగా వింటే మంచిది, నా మీద కోపడరు అనుకుంటున్నాను. அதை நன்றாய் கவனமாய் இந்த செய்தியை கேளுங்கள், என்னிடத்திலே நீங்கள் கோபித்துக் கொள்ளக்கூடாது. అయ్యా దైవ జనమా, கர்த்தருடைய ஊழியர்களே, మరొక సంఘం ఎందుకు కట్టారు? இன்னொரு சபையை ஏன் கட்ட வேண்டும், உருவாக்க வேண்டும்? సంఘాన్ని కట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. சபை கட்டுவதனால நான் மகிழ்ச்சி அடைகிறேன். ఒక్క ఆత్మనైనా సంపాదించారా? ஒரு ஆத்துமாவாகிலும் நாம் ஆதாயப்படுத்திருக்கிறோமா? ఆ చర్చి వాళ్ళ నలుగురిని, அந்த சபையில இருக்கிறவங்க 4 பேரை, ఈ చర్చి వాళ్ళ నలుగురిని, இந்த சபையில இருக்கிற விசுவாசிகளை 4 பேரை, ఆ ఎదురింట్లో వాళ్ళ నా బంధువులని, எதிர் தெருவில் இருக்கிறவங்க எங்க உறவினர்கள், அவர்களையும் వాళ్ళు వేరే సంఘానికి వెళ్తున్న వాళ్ళు నా బంధువులని, இன்னொரு சபைக்கு செல்கிறவர்கள் என்னுடைய உறவினர்கள் என்று சொல்லுகிறோம். వాళ్ళు నా అన్నదమ్ములని, அவங்க என்னுடைய சகோதரர் என்று நாம் சொல்லுகிறோம். వాళ్ళు నా స్నేహితులని, அவர்கள் என்னுடைய நண்பர்கள் என்று சொல்லுகிறோம். వాళ్ళందరినీ తీసుకొని నీ సంఘంలో చేర్చుకోవడానికి నీకు ఎవడు ఇచ్చాడు ఆ హక్కు? அவர்கள் போகிற சபையிலிருந்து எடுத்துக்கொண்டு வந்து நீங்கள் சபைகளை நடத்துவதற்கு உங்களுக்கு யார் அதிகாரத்தை கொடுத்தார்? నువ్వు దేవుని చేత పిలువబడిన వాడివైతే, நீ கர்த்தரால் அழைக்கப்பட்டிருப்பாய் என்றால் అడుగు పెట్టిన స్థలం అంతా నీదే అవుతుంది. கால் மிதிக்கிற இடம் எல்லாம் உங்களுடையதாய் மாறும். దేవుని దర్శనము కలిగిన వాడివైతే, கர்த்தருடைய தரிசனம் பெற்றவர்களாய் இருந்தால் నువ్వు అడుగు పెట్టిన ప్రజలందరూ నీ వాళ్ళు అవుతారు. நீ எங்கெல்லாம் போகிறாய் அந்த ஆத்துமாக்கள் எல்லாம் முன்னுடையவர்களாய் மாறுவார்கள். మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడివైతే, நீ முழங்காலில நின்று ஜெபிக்கிற தேவ மனுஷனாய் இருந்தால், అబ్రహాముతో దేవుడు అన్న మాట నీకు తెలుసా? ஆபிரகாமோடு கூட கர்த்தர் சொன்ன வார்த்தைகள் உங்களுக்கு தெரியுமா? అబ్రహాముకి ఏం చెప్పాడు? నీ వాళ్ళందరినీ విడిచిపెట్టాయి. ஆபிரகாமை பார்த்து கர்த்தர் சொன்ன, நீங்கள் உன் சொந்த இனத்தை விட்டு வா. మీరంటారు అలా కాదండి, నా వాళ్ళందరితో ఒక సంఘాన్ని కడతాను నేను. ஆனா நாம் சொல்லுகிறோம், இல்ல இல்ல, நம்ம எங்க சொந்தக்காரங்களை எல்லாம் அழைத்து ஒரு சபையை ஆரம்பிக்க வேண்டும் என்று நினைக்கிறோம். సంఘానికి బంధుత్వంతో సంబంధం ఏంటి? சபைக்கும் உறவுக்கும் உறவினர்களுக்கும் என்ன உறவு இருக்கிறது? చెన్నైలో కేబి ఎడిసన్ అయ్యా ఎంతమందికి తెలుసు? சென்னை பட்டணத்திலே பாஸ்டர் கேபி எடிசன் எத்தனை பேருக்கு தெரியும்? నాకు మంచి స్నేహితుడు, எனக்கு அருமையா என்னுடைய நெருங்கிய நண்பர். 3 సంవత్సరాలు హెబ్రోన్ చర్చ్ మినిస్ట్రీస్ తో నేను కలిసి సేవ చేశాను. 3 ஆண்டுகள் எப்ரோன் அசெம்பிளியோடு கூட நான் இணைந்து ஊழியம் செய்தேன். ఉదయకాలం నేను ఫోన్ చేశాను పాస్టర్ గారి ముందు, ఆయన చాలా బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు, నాకు మెసేజ్ పెట్టారు. இன்னைக்கு காலையிலும் பாஸ்டர் இடத்திலே நான் தொடர்பு கொண்டேன், பிஸியா இருக்குது, எனக்கு அவர் செய்தி அனுப்பினார். ఈవినింగ్ కాల్ చేస్తాను ఐజయ్య అని నాకు మెసేజ్ పెట్టారు. மாலையிலே நான் தொடர்பு கொள்வேன் என்று எனக்கு செய்தி கொடுத்தார். దైవ జనమా, கர்த்தருடைய பிள்ளைகளே, మన సేవా పరిధిలో మనం ఏం కోరుకుంటున్నాం? நாம் கர்த்தருடைய ஊழியத்துக்கு நாம் அழைக்கப்பட்டு பிரித்தெடுத்திருக்கிறோம். ఒక ప్రాంతంలో 3 విశ్వాసులతో ఒక సంఘం నడుస్తా ఉంది. ஒரு இடத்துல 3 விசுவாசிகளை வைத்து ஒரு சபை ஆரம்பித்திருக்கிறோம். అది మా నెల్లూరు పట్టణానికి సమీపంలో ఒక గ్రామం. அந்த ஊழியம் எங்களுடைய நெல்லூர் பகுதியில் இருக்கிற பக்கத்தில் இருக்கிற ஒரு கிராமம். ఆ ముగ్గురుతోనే ఉంది సేవ. அந்த 3 பேரோட தான் சபை இருக்கு. 10 సంవత్సరాలు ముగ్గురే. 10
10 வருஷமானாலும் 3 விசுவாசிகள் தான். ఇప్పుడు ఆ పాస్టర్ చెప్పాడు నేను ఇక్కడ సేవ చేయను నేను వెళ్ళిపోతాను అని. அந்த பாஸ்டர் சொன்னாரு எவ்வளவோ ஊழியம் செய்யற ஆத்துமாக்கள் வரல, இனி இந்த சபை நடத்த மாட்டேன், வேற இடத்துக்கு நான் போகிறேன் என்று சொன்னார். నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని నాలాంటి అడిగాడు. என்னை போல இருக்கிறவர் கேட்டார், இந்த ஊழியத்தை விட்டு நீ எங்க போற? మా ఏరియాలో క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేను సేవ ప్రారంభిస్తాను అన్నాడు. எங்க ஊர் பக்கத்துல நிறைய கிறிஸ்தவங்க இருக்கிறாங்க, அங்க போய் நான் ஊழியத்தை ஆரம்பிப்பேன் என்றார். యేసయ్య ఏం కోరుకుంటున్నాడండి? இயேசு கிறிஸ்து எதை நம்மிடத்தில் எதிர்பார்க்கிறார்? అంత పెద్ద ద్రాక్ష తోటలో సమృద్ధిగా ఫలం ఉంది, ఆయన సంతోషంగా ఉన్నాడు, మధ్యలో నిన్ను ఎవడు మొలకెత్తమన్నాడు? இயேசு கிறிஸ்து நாட்டில் அந்த திராட்சை தோட்டத்திலே நல்ல கனிகள் இருக்கு, நல்ல மரங்கள் வளர்ந்திருக்கு, அது நடுவில் அத்தி மரம் எப்படி உள்ள வந்தது? నిన్నెవడు సంఘం కట్టమన్నాడు? உன்னை யார் சபையை கட்ட சொன்னார்கள்? కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు నిన్ను, ஆண்டுகளை உன்னை கத்த கவனிக்கிறார். సంఘం కడితే కట్టాడు సంతోషం, சபை கட்டினால் சந்தோஷம்தான், సేవ చేస్తున్నాడు సంతోషం, ஊழியம் செய்வதனால் சந்தோஷம். ఎప్పుడు చూసినా పక్కింట్లో వాళ్ళని తీసుకొస్తాడేంటి? எப்ப பார்த்தாலும் பக்கத்து வீட்டுல இருக்கிறவங்களை கொண்டு வரதுனால என்ன பிரயோஜனம்? కడుపులో నుంచి నువ్వు ఎంత మందిని బయటకు తీసుకొని వచ్చే భారం చేత உன்னுடைய கர்ப்ப வேதனைப்பட்டு எத்தனை பேரை நீ பெற்றெடுத்திருக்கிறாய்? యేసయ్య ఈ రోజు అడుగుతున్న మాట ఏంటంటే, கர்த்தர் இன்றைக்கு உன்னிடத்துல கேட்கிற வார்த்தை என்னவென்றால், ఒక్క ఫలమైన ఇస్తావేమో, ஒரு கனியாகிலும் தருவாயா? ఒక్క పండైనా ఇస్తావేమో, ஒரு கனியாகிலும் தருவாயா? ఒక్క కాయైనా కాస్తావేమో, ஒரு காணியாகிலும் உற்பத்தி செய்வாயா? ఏమీ లేదు. ஒன்றுமில்லை. యజమానుడు దాన్ని నరికేయమంటున్నాడు. எஜமான் சொல்கிற, இனி இந்த நிலத்தை கெடுக்கிறது ஏன், இதற்கு வெட்டி போடலாம் என்று சொன்னார். అది నా ఇష్టమైన సంఘం కాదంటున్నాడు. அதை நான் விரும்பாத சபை என்று சொல்லுகிறார். దాన్ని నేను కోరుకోలేదంటున్నాడు. அதை நான் விரும்பவில்லை என்றார். దాన్ని నేను ఇష్టపడట్లేదు அதை நான் అంటున్నాడు. விரும்பவில்லை. మధ్యలో ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, அதன் மத்தியில ஒருவர் ஜெபிக்கிறார், అయ్యా ఇంకొక సంవత్సరం ఉండనివ్వండి, அந்த மரத்துக்காக இரக்கம் கேட்க 100 வருடம் இருக்கட்டும். 3 సంవత్సరాలు కాపు కాయని చెట్టు మరలా కాస్తుందా? 3 வருஷமா இதுல எந்த கனியும் கிடைக்கலையா, இன்னும் 1 வருஷத்துல கிடைக்குமா? దైవజనమా, యేసయ్య నామాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను. நான் இயேசுவின் நாமத்தினாய் கொண்டு உங்களோடு நான் பேசுகிறேன். నెల్లూరు పట్టణంలో మేము ఎంతో గొప్ప సేవ చేయగలుగుతున్నాం. நெல்லூர் பட்டணத்துல நாங்கள் கர்த்தருக்கென்று பெரிய ஊழியத்தை செய்து கொண்டிருக்கிறோம். నెల్లూరు పట్టణంలో అనేక మంది పెద్ద పెద్ద సేవకులతో నేను కలిసి ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. நெல்லூர் பட்டணத்தில் இருக்கிற மிக பெரிய ஊழியர்களோடு கூட இணைந்து ஊழியம் செய்கிற கிருபை கர்த்தர் எனக்கு கொடுத்தார். వాళ్ళు ఎప్పుడు నన్ను అడుగుతారు, తెల్ల బట్టలు వేసుకొని ఎందుకు ఉండవు నువ్వు అని అడుగుతారు. எல்லாரும் எப்ப கேட்பாங்க, எப்ப பார்த்தாலும் கலர் ட்ரெஸ்ல இருக்கிற ஒயிட் அண்ட் ஒயிட் போட மாட்டேன்னு கேட்டாங்க. తెల్లబొట్లు వేసుకున్న అయ్యగారులు నన్ను క్షమించండి. வெள்ளை ட்ரெஸ் போட்டிருக்கிறவங்க என்ன மன்னிக்கலாம். నేను అంటాను, నా దేవుడు నా తెల్ల బట్టలను చూసి నన్ను పరలోకం తీసుకున్న పనితే నేను ఎప్పుడు తెల్లబొట్లే వేసుకుంటాను. கர்த்தர் என்ன வெள்ளை ட்ரெஸ் போட்டுதான் பல்லவத்துக்கு கொண்டு போறேன்னா எப்பொழுதுமே நான் வெள்ளை ஆடையை அணிந்து கொண்டிருப்பேன். నేను చెప్తాను, తెల్ల బట్టలు ఒక రహస్యం తెలుసా మీకు? ஒரு வெள்ளை துணியை பத்தி உங்களுக்கு ஒரு ரகசியம் தெரியுமா? ఇది ఒక యూనిఫామ్. அது ஒரு Uniform. சீருடை. క్లాస్ స్కూల్ పిల్లల యూనిఫామ్. அது பள்ளிக்கூடத்துல போடுகிற சீருடை மாதிரி யூனிஃபார்ம். వేసుకోకపోతే పనిష్మెంట్. அது போடலைன்னா பிள்ளைகளுக்கு ஆசிரியர்கள் பனிஷ்மெண்ட் கொடுப்பார்கள். యూనిఫామ్. அது சபையிலும் ஒரு ஒழுங்கு. తెల్ల బట్టలు మాత్రమే పరలోకం తీసుకెళ్లట్లేదు. ஒரு வெள்ளை துணி அணிகிறதுனால பரலோகம் நிச்சயமாய் நம்மை ஏற்றுக்கொள்ளாது. నువ్వు ఎంతవరకు దేవుని సేవ చేశావు? நீ எதுவரைக்கும் எப்படி கர்த்தருடைய ஊழியத்தை செய்தாய்? ఎన్ని ఆత్మలు సంపాదించావు? எவ்வளவு ஆத்துமாக்களை நீ ஆதாயம் பண்ணினாய்? ఎంత మందిని ప్రభు కొరకు సంపాదించావు? எத்தனை பேரை கர்த்தருக்கென்று நீங்கள் உருவாக்கி இருக்கிறீர்கள்? ఎన్ని ఆత్మలను దేవుని కొరకు సంపాదించావు? எத்தனை ஆத்துமாக்கள் கர்த்தருக்காக நீங்கள் வழிநடத்திருக்கிறீர்கள்? ఎంత మందిని పరలోకం కొరకు సిద్ధపరిచావు? எத்தனை பேரை பரலோகத்துக்கு நீ ஆயத்தப்படுத்துகிறாய்? ఎంత మందిని నీ కోసం వాడుకుంటున్నావు? ఎంత మందిని దేవుని కోసం వాడబడేటట్లు చేస్తున్నావు? நீ உனக்காக பயன்படுத்திக் கொள்கிறாயா, இல்லை மற்றவர்களை கர்த்தருக்காக பயன்படுத்திக் கொள்கிறாயா? దేవుడు కోరుకున్నదల్లా ఒక ద్రాక్ష తోటనే కోరుకున్నాడు. கர்த்தர் எதிர்பார்த்தது விரும்புகிறது ஒரு திராட்சை தோட்டத்தை தான். దాన్ని ఫలించమని కోరుకున్నాడు. அதை கனி கொடுக்க விரும்புகிறார். ద్రాక్ష తోటనే కోరుకుంటే ద్రాక్ష తోటను కోరుకున్నట్లు కాదు. திராட்சை தோட்டத்தை விரும்புகிறவர் திராட்சை கனிகளை விரும்புகிறவர் மாத்திரமல்ல, యేసు క్రీస్తుతో అంతగట్టబడాలి. இயேசு கிறிஸ்துவை எப்படி திராட்சை செடி இருக்கிறவரோடு கூட இணைந்து ஊழியம் செய்ய வேண்டும். లేని సేవ ఏది సేవ కాదు అని அவர் இல்லாமல் செய்கிற ஊழியம் ஊழியம் அல்ல. ఒక ప్రత్యేకంగా ఉంటానంటే కుదరదు. ஒருவேளை நான் தனித்து செயல்பட வேண்டும் என்று நினைத்தால்
அது ஆகாது. నేనే దేవుణ్ణి అంటే కుదరదు. நான் தான் கர்த்தர், எல்லாம் நான் என்றால் அது ஒத்து வராது. నేనే అద్భుతం చేస్తున్నానంటే కుదరదు. நான் అద్భుతங்களை செய்வேன் என்று சொன்னால் ஆண்டவர் அதை ஏற்றுக்கொள்வது నా இல்லை. ప్రార్థన ప్రభావం కలిగిందంటే కుదరదు. நான் ஜெபத்திலே வல்லமை பெற்றவேன் என்று சொல்லுகிறதுனால் ஆண்டவர் அதை விரும்புகிறது இல்லை. నేను పైనుంచి వచ్చానంటే కుదరదు. நான் వానத்திலிருந்து இறங்கி வந்தேன் என்று சொன்னாலும் ஏற்றுக்கொள்வதில்லை. వారు నేను కోరుకున్న సంగతి మర్చిపోయావేమో. கர்த்தர் உன்னை அழைத்த நோக்கத்தை நீ மறந்து விட்டாயோ? పిలువబడినప్పుడు ఎంత దీనుడుగా ఉన్నావో. நீ கர்த்தர் உன்னை அழைக்கும் பொழுது எவ்வளவு தாழ்மையான இடத்தில் இருந்தாய். సావుకు వచ్చినప్పుడు ఎంత దరిద్రంగా ఉన్నావో. ஊழியத்துக்கு நம்மை அழைக்கும் பொழுது எவ்வளவு வறுமைக்கு இருந்தாய். సావుకు వచ్చినప్పుడు నువ్వెంత వినయంగా ఉన్నావో. சபைக்கு ஊழியத்துக்கு வரும்போது எவ்வளவு நம்மை தாழ்த்திருந்தோம். 4 ఆత్మలు రాగానే నువ్వు స్టైల్ మారిపోయిందే. 4 பேர் வந்தாலே நம்முடைய உடல் மாறுகிறது. నువ్వు చేయాల్సిన సేవను మర్చిపోయావే. நீ செய்ய வேண்டிய ஊழியத்தை நீ மறந்து விட்டாய். దైవజనమా, தேவனுடைய ஊழியர்களே, దైవజనమా, தேவ ஜனமே, యేసయ్యతో నువ్వు అంట కట్టబడ్డావన్న సంగతి మర్చిపోవద్దు. இயேசுவோடு கூட இணைந்திருக்கிறது என்பதை நீ மறந்து விடாதே. ఒక యజమానుడు ఉన్నాడు. உனக்கு எனக்கு ஒரு எஜமான் இருக்கிறார். ప్రేమించే యజమాను ఉన్నాడు. உன்னை நேசிக்கிற ஒரு எஜமான் இருக்கிறார். నిన్ను నడిపించే యజమాని ఉన్నాడు. உன்னை நடத்துகிற ஒரு எஜமான் இருக்கிறார். భుజము తట్టే యజమాని ఉన్నాడు. உன்னை தோள் தட்டி எழுப்புகிற ஒரு எஜமான் இருக்கிறார். నడిపించే యజమాని ఉన్నాడు. உன்னை நடத்துகிற ஒரு எஜமான் இருக்கிறார். అద్భుతాలు చేసే యజమాని ఉన్నాడు. உனக்காக யாவையும் செய்து முடிக்கிற எஜமான் இருக்கிறார். సంఘాన్ని కట్టే యజమాని ఉన్నాడు. உன்னை கொண்டு சபையை கட்டுகிற எஜமான் இருக்கிறார். పేతురు, నీ ద్వారా నా సంఘాన్ని కడతాను. பேதுருவை பார்த்து சொன்ன, நீர் என் சபையை கட்டுவார். ఇది దేవుని దర్శనం. இது கர்த்தருடைய தரிசனம். ప్రభు స్తోత్రం కలుగును గాక. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். పేతురు, నీ మీద నా సంఘాన్ని కడతాను. பேதுருவே, உன்மேல் என் சபையை நான் கட்டுவேன். ఏసన్న గారితో నేను 2 సంవత్సరాలు ఉన్నాను. ஆந்திராவில் இருக்கிற ஏசன்னா தேவ மனுஷனோடு கூட 2 ஆண்டுகள் அவரோடு இருக்க கர்த்தர் கிருபை నేను கொடுத்தார். ఏం చేశానో తెలుసా? அங்க நான் என்ன பண்ணேன்னு தெரியுமா? ఏసన్న గారు, నీ పక్కన నేను కూర్చుంటాను, నా పక్కన కూర్చుంటావా అని అడగలేదు ఎప్పుడు. எப்பவுமே நான் போய் ஏசன்னா உங்க பக்கத்துல உட்கார்த்தமா நான் கேட்கல. నేను నెల్లూరునే. நான் நெல்லூர் தான். ఏసన్న గారికి కూడా కొంత ఒక రకంగా బంధువునే. ஏசன்னா அவரோடுக்கு நானும் எனக்கு ஒரு ரத்த உறவு இருக்கு. ఎప్పుడు ఏసన్న వచ్చినా ఏసన్న గారిని అట్లాగా తల ఉంచుకొని చెప్పులు ఎత్తి పక్కన పెట్టేవాడిని. எப்பாவது அந்த தேவ மனுஷன் வரும்போது தலை குனிந்து அவருடைய அணிந்திருக்கிற காலணிகளை நான் தொட்டு வைப்பேன். అన్న బయటకు వస్తున్నారంటే సరాసరిగా వెళ్ళి ఆ చెప్పులు తీసుకొచ్చి మరలా అన్నగాడు పెట్టేవాడిని. அண்ணன் மீட்டிங் முடிச்சு வெளியே வரும்போது அந்த வாசல் அண்ட அவருடைய காலணிகளை கொண்டு வந்து வைப்பேன். బేల్దారు పని చేయమంటే తొట్లు కట్టేవాడిని. அவர் என்ன வேலை சொன்னாலும் அதை செய்துட்டே இருப்பேன். నేను వెళ్ళి అక్కడ చెట్లకు నీళ్లు పోసేవాడిని. அங்க இருக்கிற எல்லா மரங்களை நாட்டதுக்கு தண்ணி பாய்ச்சுவேன். అక్కడ ఒలివ చెట్టు, అంజూరు చెట్టు, దాని కాయలు సీక్రెట్ గా కోసుకుని తినేసేవాడిని. அங்க இருக்கிற ஒலிவ மரத்துல இருக்கிற கனிகள் இருந்தாலும் யாருக்கும் தெரியாம நான் 2-3 எடுத்து சாப்பிடுவேன். 20 సంవత్సరాలలో 15 సంవత్సరాలు నేను ఒక కూలివాడిగానే దేవుని సన్నిధిలో పనిచేశాను. 17 ஆண்டுகள் அத்துடைய ஒரு வேலைக்காரனாய் கூலிக்காரனாய் இருந்தேன். 5 సంవత్సరాలు పరిచర్యలోనే నేను సంఘాలు కట్టాను. 5 ஆண்டு ஊழியத்துல தான் அநேக சபைகளை நான் ஸ்தாபித்தேன். ఒక సంఘం నుంచి 70 మంది విశ్వాసులు వెళ్ళిపోయారు. ஒரு முறை என்னுடைய சபையிலிருந்து 70 விசுவாசிகள் என் சபை விட்டு போனார்கள். 70 మంది విశ్వాసులు వెళ్ళిపోయిన ఒక్కరితోనే సేవ చేశాను. அந்த 70 பேருக்கு ஒவ்வொருத்தருக்காக நான் ஊழியம் செய்தேன். ఒక్కరితోనే, ஒவ்வொருத்தராக. ఆ ఒక్కరు నిద్రపోయే విశ్వాసి. அந்த 70 பேர்ல ஒருத்தருக்கு யாரும் ஊழியம் செய்வேனா? சபையில தூங்குகிறவர்கள். తల్లి లేచి వాక్యం విను. அவங்கள நான் தட்டி எழுப்பமா, எழும்புங்க, வார்த்தையை கேளுங்க. ఇలా నన్ను అడిగా ఉంటే నేను గుడికి మానేస్తాను అన్నది. இப்படி எல்லாம் கேட்ட நான் சபைக்கு வரத நிறுத்துறேன்றாங்க. ఆ ఒక్కరు వెళ్ళిపోతే నేను ఎవరికి వాక్యం చెప్పాలి? அவங்க ஒருத்தரும் போனா நான் யாருக்கு போய் ஊழியம் செய்யறது? ప్రభు నన్ను మన్నించి ఆ ఒక్క విశ్వాసం ఇక్కడ ఉంచండి. ஆண்டவரே என்ன மன்னிங்க, அந்த விசுவாசி தூங்கினாலும் பரல இருக்கட்டும். ప్రార్థన అయిపోగానే అవ్వా నేను సారీ క్షమించండి, మీరు బాగుండాలి, నిద్రపోతూ చర్చికి రా. அவங்க சொன்னாங்க, ஜபெல்லாம் முடிஞ்ச பிறகு நீ தூங்கினாலும் தூங்கு, பரவாயில்ல, சபை விட்டு மாத்திரம் போவாத. జనమా, கர்த்தருடைய ஊழியர்களே, 70 మంది విశ్వాసులు వెళ్ళిపోయారు. 70 பேர் சபை விட்டு போனார்கள். నేను ఒక మాట చెప్పాను. ஒரே வார்த்தை கர்த்தரிடத்தில் சொன்னேன். యేసయ్య నన్ను ఈ గ్రామానికి వెళ్ళమన్నాడు, నేను వచ్చాను. கர்த்தர் இந்த கிராமத்துக்கு என்னை அனுப்பினார், நான் வந்தேன். నా సంఘ విశ్వాసులు తీసుకెళ్లి 4 సంఘాలు కట్టారు. என் சபையிலிருந்து எடுத்துக்கொண்டு போனவர்கள் 4 சபைகளை ஸ்தாபித்தார்கள். ఇది నా చర్చి, இது என் சபை, ఇది ఇంకొకరి చర్చి, இது இன்னொருத்தருடைய சபை, అది ఇంకొకరి చర్చి, அங்க இன்னொருத்தருடைய சபை, అది ఇంకొకరి చర్చి, அங்க இன்னொருத்தருடைய சபை, అది ఇంకొకరి చర్చి, அங்க இன்னொருத்தருடைய சபை. இவர் சபை சுற்றிலும் அங்கே 4 சபைகள். మధ్యలో ఉండేది నా చర్చి. நடுவுல என் சபை தான். 4 చర్చిలు కట్టారు. 4 சபைகளை அவர்கள்
எடுத்துக்கொண்டு போய் கட்டினார்கள் 4 సంఘాలు అందరిని తీసుకెళ్లిపోయారు. 4 சபையில இருக்கிற எல்லா விசுவாசிகளும் எடுத்துக்கொண்டு பிரித்து கொண்டு போனார்கள். పెద్ద రహస్యమైన రాజకీయమే జరిగింది దీని విషయంలో. இதனால எனக்கு ஒரு பெரிய அரசியலே நடந்துச்சு. నేనేం కలవరపడలేదు. நான் ఎதை குறித்து కవலைపడలేదు. ஒரு ముసలి తల్లిని పెట్టుకొని సేవం அந்த జరిగిస్తున్నా. வயதான பாட்டியை வச்சு மறுபடியும் ஊழியத்தை ஆரம்பித்தேன். ఒక రోజు నేను యేసయ్యని అడిగాను. ஒரு நாள் நான் இயேசுவினிடத்துல கேட்டேன், నేను ఇక్కడ సేవ మానేస్తాను తండ్రి. நான் இங்க ஊழியம் செய்ய மாட்டேன். ఆ ముసలితో నేను సేవ చేయలేకున్నాను. அந்த ஒரு பாட்டியோடு கூட என்னால ஊழியம் செய்ய முடியல. వెళ్ళిపోతాను అన్నాను. நான் இந்த ஊழியத்தை விட்டு ஓடி போறேன். నోరు మూసుకొని ఉండరా. கர்த்தர் வாயை பூத்தி கொண்டிரு. నేను చేయబోయే కార్యాన్ని నీ కళ్ళారా చూస్తావో நான் உனக்கு செய்ய போகிற காரியங்களை உன் கண்களால் காண்பாய். దేవునికి మహిమ కలుగు. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். ఆ ఒక్కరితో సేవ చేశాను. அந்த ஒரு தாயாரோடு கூட மீண்டும் 12 ஊழியத்தை ஆரம்பித்தேன். మాసాలు ఒక్కదానితోనే సేవ చేశాను. ஏறக்குறைய ஒரு ஆண்டு முழுவதும் அந்த ஒரு அம்மாவோடவே என் ஊழியம் ஆரம்பித்தேன். 12వ నెల చివరి దినాల్లో 12வது மாதத்தின் கடைசி நாட்களிலே ఒక ఆమెకి చేతబడి పట్టుకుని ఊరంతా అల్లాడిస్తా ఉంది. ஒரு அம்மாவுக்கு செய்வினை செய்ததுனால அந்த ஊர்ல இருக்கிற எல்லாரையும் வேதனைப்படுத்திக் கொண்டிருந்தார். 4 సంఘాల పాస్టర్లు చెప్పారు ఏది జరిగినా పాస్టర్ గడికి వెళ్ళకూడదు అన్నారు. உனக்கு எவ்வளவு பேய் பிடிச்சாலும் எங்க வேணா போ, அருமையான பாஸ்டர் சர்ச்சுக்கு போகாத. ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులు గ్రామ పెద్దలతో అంతా వాళ్ళ మమ్మేపోయారు. அவங்க அந்த ஊரோடு கூட ஊர்ல இருக்கிற பெரியவர்களோடு கூட நல்ல ஐக்கியமானார்கள். నేనేం చేయాలో అర్థం కావట్లేదు. நான் என்ன செய்ய வேண்டும் என்று எனக்கு புரியவில்லை. నాకు తెలుసు అమ్మాయికి బాగలేదని నాకు తెలుసు, నేను పోలేకున్నాను. அந்த అమ్మాவுக்கு பிசாசு போராட்டம் எனக்கு தெரியும், ஆனா என்னால போக முடியல. ఒక రోజు నాకు ఫోన్ వచ్చింది. ஒரு நாள் எனக்கு போன் வந்தது. పాస్టర్ అయ్య మా అమ్మాయి చనిపోయేటట్టుంది, మీ దగ్గర తీసుకొని వస్తాం. పాస్టర్ అయ్య మా పాప చనిపోయేటట్టుంది, మీ దగ్గర తీసుకొని వస్తాం. என்னுடைய மகள் மரணத்தின் விளிம்பில் இருக்கிறாங்க, உங்ககிட்ட நாங்க வந்து ஜெபித்துக் கொள்ளலாமா? తీసుకురండి అన్నాను. பாஸ்டர் கொண்டு வாங்க. అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు. அன்றைக்கு அற்புதமான 2 காரியத்தை నెలలుగా ఇబ్బంది పడుతున్న సహోదరి 2 மாதங்களாய் பிசாசினால 2 నిమిషాలు ప్రార్థనతోని ప్రభు అద్భుతం చేశాడు. பாதிக்கப்பட்ட இந்த மகள் 2 நிமிஷம் ஜெபத்திலே இயேசு விடுதலையாக்கினார். 1 సంవత్సరం సేవ ఒక్కరితో గడిచింది. கடந்த ஆண்டு ஊழியம் ஒருவரோடு ஆரம்பித்தேன். 70 మంది విశ్వాసులు వెళ్ళిపోయారు. 70 விசுவாசிகள் என்னை விட்டு போனார்கள். ఇప్పుడు 90 మంది వస్తున్నారు. இப்பொழுது என்னுடைய ஆலயத்திற்கு 90 பேரை கர்த்தர் கொண்டு வந்திருக்கிறார். கைகளை தட்டி கர்த்தரை மகிமைப்படுத்துவோம். ఇది దేవుని ఏర్పాటు. இது கர்த்தருடைய சித்தம். ఆయన నియమించుకున్న సేవకుడు, அவர் அழைத்துக் கொண்ட தேவன், ఆయన నడిపించే సేవకుడు, அவரால் நடத்தப்படுகிற ஊழியர். అయ్యో మీరు అనుకుంటున్నారు మా పాస్టర్ గారు వచ్చిన కాడి నుంచి ఆయన గురించి అలా గొప్పగా చెప్పుకుంటున్నారు. நீங்க நினைக்கலாம் நான் வந்ததுல இருந்து எங்க பாஸ்டர் குறித்தே நான் பெருமையா பேசிக் கொண்டிருக்கேன்னு நினைக்க చెప్పట్లేదు. మీ జీవితాలలో కొంతైనా అద్భుతం జరగాలని నేను ప్రార్థన நான் அப்படி விரும்பவில்லை. எப்படியாக உங்க ஊழியத்திலும் ஏதோ ஒரு அற்புதத்தை கர்த்தர் செய்ய வேண்டும். మాటలు నీకు అర్థమైతే, என் வார்த்தைகள் உங்களுக்கு புரிந்திருக்கும் என்றால், ఒక్క విశ్వాసతో నువ్వు సేవ చేసిన ఒక్క విశ్వాసే నీకు అనేక ఆత్మలను ఇస్తాది. ஒரு விசுவாசிக்கு ஊழியம் செய்தால் ஒரு நாள் அந்த விசுவாசி பலகி பெருகும். మొట్టమొదటిగా నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావో లేదా ఆలోచించు. முதலாவதாக நீ கர்த்தருடைய கையில் இருந்துதான் ஊழியம் செய்கிறாய் என்பதை நீ அறிந்து கொள்ள வேண்டும். దేవుని చేత నడిపించబడుతున్నావా లేదా ఆలోచించు. கர்த்தருடைய கரத்தினால நடத்தப்படுகிற ஊழியரா என்று அறிந்து கொள்ள வேண்டும். యేసయ్య కంటే గొప్ప వ్యక్తివా అని అడుగుతున్నాను. இயேசுவை விட நாம் பெரியவர்களா என்று நாம் நினைக்க கூடாது. సేవ చేయాలంటే రాత్రి ప్రార్థన చేయాలి. நாம் பகல் முழுவதும் ஊழியம் செய்ய வேண்டும் என்றால் இரவெல்லாம் ஜெபிக்க வேண்டும். మాటలు కాదు, చేతల్లో చూపించండి. நாம் வெறும் பேச்சினால் அல்ல, செயலில் அதை காண்பிக்க మీ வேண்டும். ప్రాంతం నీకు సొంతం అవుతుంది. உன் பகுதி ஊழியம் செய்கிற உன் பகுதி உனக்கு சொந்தமாகும். మా పాస్టమ్మ எங்க பாஸ்டர் அம்மா బాగా ప్రార్థన చేస్తున్నావా? நல்லா ஜெபிக்கிறாங்களா? లేకపోతే తినేసి పడుకుంటా బాగా కష్టపడ్డాను పొగలంతా. நான் இரவெல்லாம் பிரயாசப்பட்டேன், சாப்பிட்டு நான் தூங்குவேன். పాస్టమ్మ కన్నీళ్లతో చేస్తున్నావా? பாஸ்டர் அம்மா நீங்க கண்ணீரோடு ஜெபிக்கிறீங்களா? ఎన్నయ్య పాస్టర్స్ ఎప్పుడుదా పాస్టమ్మ నువ్వు ఎప్పుడు వెలుగుతావు? எல்லாரும் பாஸ்டர் நீங்க எப்ப பிரகாசிப்பீங்க? వాళ్ళంతా కష్టపడ్డాను, మోకాళ్ళ నొప్పులు ఒక ఆత్మ కూడా సంపాదించు. அவங்க முழங்கால் படியிட்டு ஒரு ஆத்மா இதுவரைக்கும் சம்பிக்கல. విశ్వాసతో కూర్చోవడం, బాగున్నావా అని అడగడం, விசுவாசி கிட்ட உட்கார்ந்துட்டு நல்லா இருக்கிறீங்களான்னு பேசுறது, అని అడగడం, சாப்பிட்டீங்களான்னு கேக்குறது, కొంచెం నాకు కూడా పెడతావా అని అడగడం, கொஞ்சம் எனக்கு வைப்பீங்களான்னு கேக்குறாங்க ஊழியக்காரங்க. అది సరిలేయా, அது இருக்கட்டும்,
அது சரியில்லை. నేను కూడా తమిళ్ నేర్చుకుంటున్నాను. நானும் கொஞ்சம் தமிழ் கற்றுக்கொண்டிருக்கிறேன். దేవుని స్తోత్రం కలుగును గాక. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். పాస్టము ప్రార్థన పాస్టము చేయాలి. போதகர் அம்மா செய்ய வேண்டிய ஜெபம் போதகர் அம்மா செய்ய வேண்டும். చేయాలి. பிள்ளைகள் செய்ய வேண்டிய ஜெபம் பிள்ளைகள் செய்ய வேண்டும். నీ మోకాలు రాత్రంతా ప్రభు సన్నిధిలో గడిపితే పగలు నీ సేవకు ఆటంకము ఉండదు. இரவு நேரத்தில் முழங்கால் படியிட்டு நீ ஜெபித்தால் காலையில உன் ஊழியம் தடைபடாமல் நடக்கும். నీ ఎదురు ఆర్ఎస్ఎస్ ఉండదు. உன் எதிர்க்காக எந்த எதிர்ப்புகள் இருக்காது. నీ ఎదురు రాజకీయం ఉండదు. உன் எதிர்க்காக எந்த சட்டமும் வராது. నీ ఎదురు శత్రువు ఉండడు. உனக்கு முன்பாக எந்த விரோதிகள் எழும்புவது இல்லை. నీకు శత్రువులు ముగ్గురే. உனக்கு சத்துருக்கள் மொத்தமே 3 பேர் தான். శరీరము నీకు శత్రువు. உன் சரீரம் உனக்கு எதிரி. ఈ లోకం నీకు శత్రువు. இந்த உலகம் உனக்கு எதிரி. సాతానుడు నీకు శత్రువు. பிசாசும் உங்களுக்கு எதிரி. అన్నం తిన్న తర్వాత నువ్వు శరీరాన్ని జయించలేవు. நிறைய சாப்பிட்டா இந்த சரீரத்தை நாம ஜெயிக்க முடியாது. నువ్వు బాగా నిద్రపోతే సాతాను జయించలేవు. நாம் தூங்குவர்களா இருந்தால் பிசாசை நாம் மேற்கொள்ள முடியாது. వాడు వచ్చి నీ పక్కన పడుకొని కాలు వేసుకుంటాడు, చేసుకుంటాడు. அந்த பிசாசு உன் மேலே படுத்து உன் மேல காலை போட்டு உன்னை நல்ல தூங்க வைக்கும். నువ్వు నేను ఒకటే అని మాట్లాడుతావు. நீ நானும் ஒண்ணும் சொல்ல அந்த பிசாசு. మనిద్దరం కలిసి తిరుగుదాం అంటాడు. நாம் 2 பேரும் சேர்ந்து ஊரை சுற்றி திரியலாம் என்று சொல்வான். దైవజనమా, தேவ ஜனமே, ఈ లోకంలో ప్రత్యేకించబడిన వ్యక్తులు నువ్వు. இந்த உலகத்திலே விசேஷித்த பிரித்தெடுக்கப்பட்டவர்கள் நீங்கள். రకానికి ఒక సంఘం కట్టబాకు. நீ உனக்கு பேருக்காக சபை கட்ட வேண்டாம். రకానికి ఒక సేవ చేయబాకు. நீ ஏதோ ஒரு காரியத்துக்காக ஊழியம் செய்ய வேண்டாம். ఐజియా పాస్టర్ ని అనుసరించబాకు. என்ன பார்த்து ஊழியத்தை நீங்கள் கற்றுக்கொள்ள வேண்டாம். ఈ పాస్టర్ ని అనుసరించబాకు. இந்த ஊழியரை பார்த்து நீங்கள் பின்பற்ற வேண்டாம். ఇక్కడ సీనియర్ పాస్టర్ ని అనుసరించబాకు. சீனியர் போதகரை பார்த்து பின்பற்ற வேண்டாம். నీకేమి తెలియదని ఫీల్ అయిపో. எனக்கு ஒண்ணுமே தெரியும் என்று நினைத்துக்கொள். నాకేమి చేత కాదని ఫీల్ అయిపో. எனக்கு ஒண்ணுமே தெரியாது என்று நினைத்துக்கொள். నాకు నా వల్ల కాదని నిర్ణయించు. என்னால முடியாது என்று நினைவுக்கு வா. కానీ రాత్రంతా ప్రార్థన చేసి నా కొరకు నువ్వన్నీ చేయగలవని దేవుని మీద ఆధారపడిపో. இரவெல்லாம் செபித்து ஆண்டவரே எனக்காக நீங்க செய்வீர்கள் என்று அவரை சார்ந்திரு. ఆయన మీద ఆధారపడినప్పుడు నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. அவர் மேலே நாம் சார்ந்து இருக்கும் பொழுது அவர் நம்மை ఆయన நடத்துவார். చేతిలో బలమైన సాధనంగా మారుతావు. அவர் கரத்துல பலமான கருவியாய் நாம் பயன்படுவோம். ఒక చోట నిన్ను ఒకరు కొడుతున్నాడంటే, ஒருவர் ஒரு இடத்துல உன்னை அடிக்கிறார்கள் என்றால், నా దేవుడు నన్ను అప్పగించాడు, கர்த்தரை அதற்கு அர்ப்பணித்தார் என்று ஒப்புக்கொடு. కొట్టించుకోవడానికి అప్పగించాడు. அடிக்க ஒப்புக்கொடுங்கள். ఒక చోట నిన్ను రాళ్లతో కొట్టారంటే, ஒரு இடத்துல உன்னை கற்களால் அழிப்பார்கள் என்றால், ఒక చోట నీ మీద ఊసారంటే, ஒரு இடத்துல உன் முகத்தை பார்த்து உமிழ்ந்தார்கள் என்றால், దేవుడు నన్ను అప్పగించాడని ఫీల్ கர்த்தரை అయిపోతావు. அந்த இடத்துக்கு அனுப்பினார் என்று நினைத்துக்கொள். ఒకటే, నీ ప్రార్థన బలమైందైతే, உன் ஜெபம் வல்லமையுள்ளதாக இருந்தால், దేవునితో మాట్లాడే వ్యక్తివైతే, நீ கர்த்தரோடு கூட தனித்து பேசுகிறவளாய் இருந்தால், దేవునితో గడిపే వ్యక్తివైతే, கர்த்தரோடு நேரத்தை செலவு செய்கிற தேவ ஊழியனாய் இருந்தால், తండ్రి నన్ను ఎందుకు పిలిచావని ఆయన దగ్గర ఏడిస్తే, கர்த்தாவே என்னை ஏன் அழைத்தீர் என்று நீ அழுதால், నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో అని என்னை అడిగితే, குறித்து உங்க சித்தம் என்ன என்று நீ ஜெபித்தால், ప్రతి ఆలోచన నీకు చెప్పి నడిపిస్తాడు. ஒவ்வொரு முறை ஆலோசனை தந்து உன்னை நேர்த்தியாய் நடத்துவார். నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను. நான் ஒரு காரியத்தை உங்களுக்கு சொல்லிக்கொள்ள விரும்புகிறேன். చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 10-11 వాక్యాలు. நியாயாதிபதிகள் 9ஆம் அதிகாரம் 9వ అధ్యాయము 10-11 వాక్యాలు. 9ஆம் அதிகாரம் 10-11வது வசனத்தை வாசிக்கலாம். நியாயாதிபதிகள் 9ஆம் அதிகாரம் పాస్టర్ 10-11. వాటర్ బాటిల్. నువ్వు కూడా ఒక చెట్టువే. நீயும் ஒரு மரம்தான். నువ్వు ఒక చెట్టువే కాదా చెప్పు. நீயும் ஒரு மரம்தானா? ఏందయ్యా, నా పేరు రెవరెండ్ దేవదానం. என் பேரு ரெவரண்ட் தேவதா. என்ன மரம் சொல்றீங்களே? నా పేరు బిషప్ సుబ్బారావు. என் பேரு பிஷப் சுப்பாராவு. నా పేరు సువార్థికుడు. என் பேர் சுவிசேஷகன். 5 పరిచర్యలు సంఘములో ఉన్నాయి. 5 ஊழியங்கள் சபையில் இருக்கிறது. నేను కాదని నీకు ఎప్పుడు చెప్పలేదు. நான் இல்லை என்று ஒருபோதும் சொல்லவில்லை. కానీ ఒక్క ప్రశ్న, నువ్వు చెట్టువా కాదా? ஆனால் இன்றைக்கு ஒரு கேள்வி, நீங்கள் மரமா இல்லையா? చెట్టు అన్న వాళ్ళ చేతులు நான் ఎత్తండి. மரம்ன்றவங்க மாத்திரம் கையை உயர்த்துங்க பார்க்கலாம். நான் மரம் தான். చూద్దాం, ఒక నిమిషం టైం. చెట్టు అన్న వాళ్ళ చేతులు நான் ఎత్తండి. மரம்ன்றவங்க மாத்திரம் கைகளை உயர்த்துங்க. ఎన్ని మాన్లే, எல்லாமே மரங்கள் தான். 10 చెట్లు మాత్రం ఇక్కడ ఉన్నాయి. 10 மரங்கள் தான் இங்க இருக்கிறது. క్షమించండి, மன்னிக்கவும், మనం చెట్లమే. நாம் மரங்கள் தான்.
దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఒక చెట్టుగానే కదా నాటాడు. கர்த்தர் நம்மை நேசித்து நம்மை இந்த தோட்டத்தில் ஒரு மரமாய் நாட்டினார். చెట్లన్నీ కలిసి ఒక చెట్టుగాడికి వచ్చి అడిగాయట. மரங்கள் எல்லாம் சேர்ந்து ஒரு மரத்தினிடத்துல வந்து கேட்டது, చెట్టా மரமே மரமே, ఈ అడవిలో ఉన్న మా అందరికి నువ్వు రాజుగా ఉండొచ్చుగా అని நாங்கள் అడిగారట. காட்டில் இருக்கிற எல்லா மரங்களுக்கு நீ ராஜாவா இருப்பாயா? చెట్టు అన్నదట, నేను రాజుగా ఉండను అన్నదట. அந்த மரம் சொல்லுச்சா, இல்ல நான் உங்களுக்கு ராஜாவா இருக்க விரும்ப மாட்டேன். రాజు అనేది చాలా గొప్ప విషయం కదా. ராஜா என்கிற பதவி மிக உயர்ந்தது அல்லவா? నువ్వు రాజుగా ఎందుకున్నావు? நீ ஏன் ராஜாவா அந்த ஸ்தானத்துக்கு வரமாட்டாய்? అభిమేలకి ద్వారా చెప్పబడుతున్న ఈ మాట అంటే, அபிமெலேக்கோடு சொல்கிற வார்த்தை என்னவென்றால், నువ్వు చెట్టుగా ఉండు అని అడిగినప్పుడు ఆ అంజూరపు చెట్టు అంటది, నేను నా మాధుర్యాన్ని ఇవ్వకుండా నేను రాజుగా ఎలా ఉండగలను అంటది. அந்த அத்தி மரம் சொல்வது, என்னுடைய மதுரத்தை விட்டு நான் எப்படி ராஜாவாய் போவேன் என்று சொன்னான். మనం అందరం కూడా చెట్టుతో దేవుడు పోల్చాడన్న సంగతి మీకు చెప్తున్నాను. நம் அனைவரும் மரத்தோடு கூட ஒத்து போக வைத்திருக்கிறார். మీ వ్యక్తిగతంగా మీకు ఎన్ని పేర్లున్నా నాకు వద్దు. உங்களுக்கு தனிப்பட்ட விதத்துல எவ்வளவு பெயர்கள் இருந்தால் அதை எனக்கு సేవలో தேவையில்லை. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకు వద్దు. ஊழியத்துல எத்தனை ஆண்டுகள் நாம் அனுபவம் சார்ந்தவர்கள் இருந்தாலும் பரவாயில்லை. మీరెంత పెద్దోళ్ళైనా నాకు వద్దు. நீங்கள் ஊழியத்துல எவ்வளவு பெரிய ஸ்தானத்தில் இருந்தாலும் பரவாயில்லை. దేవుడు నిన్ను ఒక చెట్టుగా మలిచాడు ఆధ్యాత్మికంగా. கர்த்தர் நம்மை ஆவிக்குரிய மரங்களாய் నిన్ను நாட்டியிருக்கிறார். కూడా అడుగుతున్నాడు, నువ్వు రాజుగా ఉంటావా? மரங்கள் கேட்குது, நீ எனக்கு ராஜாவாய் இரு. నువ్వు రాజుగా ఉంటావా? ராஜாவாய் இருப்பாயா? నేను రాజుగా ఉంటానండి. நான் ராஜாவாக இருப்பேன். ఇక్కడున్న 50 మంది సేవకులకి పెద్దగా ఉంటావా? இங்க இருக்கிற 50 ஊழியர்களுக்கு நீ பெரியவனாய் இருப்பாயா? నేను పెద్దగా ఉంటానండి. நான் பெரியவனாக இருப்பேன். నెల్లూరులో ఇంచుమించు ఒక 8 ఫెలోషిప్లు ఉన్నాయి. நெல்லூர்ல நாங்கள் இருக்கிற பகுதியில ஏறக்குறைய 8 ஐக்கிய ஊழியர்கள் ஐக்கியம் இருக்கிறது. 8 ఫెలోషిప్లలో 8 ஊழியர்கள் ஐக்கியத்துல 8 ఫెలోషిప్లలో సార్ ఏంది 8 ఫెలోషిప్లలో 8 ஊழியர்கள் ஐக்கியத்துல 8 ఫెలోషిప్లను నాయకత్వం చేయమన్నారు. 8 ஊழியர்கள் ஐக்கியத்துல அருமையான பாஸ்டர் அவர்கள் தலைவராக வேண்டும் என்று விரும்பினார்கள். నేను చేయనని చెప్పి బయటకు వచ్చేసి, நான் சொன்னேன், எனக்கு அதுல விருப்பம் இல்லை என்று வெளியே வந்து ఏ விட்டேன். ఫెలోషిప్ లో నేను సభ్యుని కాదు. எந்த ஊழியர்கள் ஐக்கியத்திலே நான் அங்கத்தினராக இல்லை. ప్రతి ఫెలోషిప్ నేను గౌరవిస్తున్నాను. எல்லா ஊழியர்களை ஐக்கியத்தை நான் கனப்படுத்துவேன். ప్రతి ఫెలోషిప్ నేను ప్రేమిస్తున్నాను. எல்லா ஐக்கியத்தை நான் நேசிக்கிறேன். సేవకులు ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ஊழியர்கள் ஐக்கியமாய் இருக்க வேண்டும் என்று விரும்புகிறேன். అందరం కలిసి దేశం కొరకు ప్రార్థన చేయాలంటున్నాను. தேசத்துக்காக ஜெபிக்க வேண்டும் என்று வாஞ்சிக்கிறேன். ఈ వచనాన్ని ఎందుకు చదివించాను అంటే, இந்த வசனத்தை ஏன் உங்களை படிக்க வைத்தேன் మీరు என்றால், రాజులుగా అధికారులుగా ఉండడం కంటే మీలో ఉన్న సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మీరు పరిచయం చేయాలి. நாம் ராஜாவாய் இருப்பதை காட்டிலும் நமக்குள் இருக்கிற இயேசுவை இந்த உலகத்திற்கு காண்பிக்க வேண்டும். మీరు గొప్ప వాళ్ళు అనిపించుకోవడం కంటే దేవుని సేవకులు అనిపించుకోండి. நாம் பெரியவர்களா என்பதை காட்டிலும் இயேசுவின் ஊழியக்காரர்கள் என்று சாட்சி எடுக்க నిన్ను வேண்டும். చూసిన వాళ్ళు నిన్ను చూసి లేయాలి. உங்களை பார்க்கிறவர்கள் மற்றவர்கள் எழும்பி நிற்க வேண்டும். నిన్ను చూసిన వాళ్ళు నిన్ను చూసి భయపడాలి. உன்னை பார்க்கிறவர்கள் மற்ற தேவ பயம் உண்டாக నిన్ను வேண்டும். చూసిన వాళ్ళు నిన్ను గౌరవించాలి. உன்னை பார்க்கிறவர்கள் உன்னை கனப்படுத்த வேண்டும். నిన్ను చూసిన వాళ్ళు నీ గురించి తప్పుగా మాట్లాడుకోకూడదు. உன்னை குறித்து உன்னை பார்க்கிறவர்கள் தவறாய் பேசக்கூடாது. ఇది దేవుడు కలిగించే ఐశ్వర్యం. இது கர்த்தர் நமக்கு கொடுக்கிற ஆசீர்வாதத்தின் ஐஸ்வர்யம். దేవునికి లోబడినప్పుడు, நாம் கர்த்தருக்கு கீழ்ப்படியும் பொழுது, దేవుని మాట విన్నప్పుడు, கர்த்தருடைய வார்த்தை கேட்கும் பொழுது, శుద్ధమించి ప్రవర్తించినప్పుడు, கர்த்தர் அந்த வார்த்தையின்படி எழும்பும் பொழுது, ఆయనకు నువ్వు లోబడినప్పుడు, அவருக்கு நாம் கீழ்ப்படியும் ఆయన பொழுது, కాడి నువ్వు మోసినప్పుడు, அவருடைய நுகத்தை நாம் சுமக்கும் போது, ఆయన నీకు ఇచ్చే వాల్యుబుల్ అది. அவர் உனக்கு கொடுக்கிற உயர்வு வேறு, నీకు ఇచ్చే అధికారం అది. எனக்கு கொடுக்கிற அதிகாரம் வேறு. దైవజనమా, தேவ பிள்ளை ஊழியர்களே, అధికారాన్ని కోరుకోవడం దేవుని చిత్తం కాదు. ரொம்ப பெரிதாக வர வேண்டும் என்பது தேவனுடைய சித்தம் இல்லை. దేవుడే నిన్ను అధికారిగా మారుస్తాడన్నది వాస్తవం. உன்னை அதிகமாய் உயர்த்துவேன் என்பது சொல்வது உண்மைதான். మీ అందరికి అర్థమవుతుందా? எல்லாருக்கும் புரிகிறதா? నీకు నువ్వుగానే అధికారిగా మారడం కంటే దేవుని చేతుల్లో అధికారి అవ్వడం తప్పు లేదు. நாமளே நம்மை பெரிய அதிகாரிகள் என்று நல்ல உயர்ந்தவர்கள் என்று சொல்வதை காட்டிலும் கர்த்தர் நம்மை உயர்ந்தவர்கள் என்று దేవుని చేతుల్లో నడిపించడం తప్పు లేదు. நாமை உயர்ந்த இருக்குது என்பது தவறு இல்லை.
పరిశుద్ధాత్ముడే నిన్ను ఒక ఘనమైన శక్తిగా వాడుకుంటాడు. பரிசுத்த ஆவியானவர் உங்களுக்குள்ள பலமான கிரியைகளை நடப்பிக்க வேண்டும். కాబట్టి నీకు నువ్వుగా ఎప్పుడు ఏది ఆలోచించొద్దు అని అంటున్నాను. உங்களை குறித்து எதை குறித்து நீங்கள் யோசிக்க வேண்டாம். 20 సంవత్సరాల సేవా జీవితంలో నేను ఎప్పుడు కష్టపడ్డవాడిని, సంతోషపడ్డవాడిని కాదు. இந்த 20 ஆண்டு ஊழியத்துல நான் எவ்வளவு உடைக்கப்பட்டனே தவிர ஒரு நாளும் சந்தோஷப்பட்டதா இல்லை. సొంత భార్య నాకు శత్రువుగా మారింది. వైఫ్ என்னுடைய மனைவியை ஊழியத்திற்கு கொஞ்சம் தடையாக இருந்தார்கள். విరోధమైంది. தடையாக సొంత இருந்தார்கள். పిల్లలు విరోధమయ్యారు. பிள்ளைகளும் எனக்கு தடையாக இருந்தார்கள். ఎంతో ఓర్చుకున్నాను. பொறுமையாய் சகித்துக் கொண்டேன். ఆ సమయాలలో దైవ సేవకులందరూ నాకు విరోధమయ్యారు. சில வேளையில அது நிமித்தம் அநேக ஊழியர்களும் எனக்கு అందరూ எதிரிகளாய் నన్ను மாறினார்கள். ఒంటరిని చేశారు. எல்லாரும் என்னை தனித்து விட்டார்கள். నేను ఎన్నో రాత్రులు ఏడ్చాను. எத்தனை இரவுகள் நான் அழுதேன். 18-20 సార్లు చనిపోవాలనుకున్నాను. ஏறக்குறைய 18-20 முறை நான் தற்கொலை செய்து கொள்ள வேண்டும் என்று யோசனை வந்தது. ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళతారన్న సేవకుడే చనిపోవాలనుకున్న రోజులు. தற்கொலை செய்து கொண்டால் நரகத்துக்கு போவேன் என்று தெரிந்தும் நான் யோசித்தேன். అలాంటి జీవితాన్ని దేవుడు వెలిగించాడు. அப்படிப்பட்ட என் வாழ்க்கையை கர்த்தர் மாற்றினார். అలాంటి వ్యక్తిని దేవుడు మీ మధ్యకు తీసుకొచ్చాడు. அப்படிப்பட்ட இருந்த என்னை இன்றைக்கு உங்கள் மத்தியிலே கர்த்தர் என்னை சாட்சியாக உயிரோடு అలాంటి வைத்திருக்கிறார். వ్యక్తిని గనులైన మీ ముందు నిలువ పెట్టాడు. கனம் பெற்ற தேவ ஊழியர்களுக்கு முன்பாக ஒன்றுமில்லாத என்னை நிறுத்தினார். ఉదయం 4 గంటల నుంచి నాకు ఆరోగ్యం బాగలేదు. காலை 4 மணியிலிருந்து என் சரீரம் எனக்கு பலவீனம் இருந்தது. వామిటింగ్స్ అవుతా ఉన్నాయి. எனக்கு வாமிட்டிங் வந்து கொண்டிருந்தது. నేను వెళ్ళలేను అనుకున్నాను. நான் இன்னைக்கு இந்த கூட்டத்துக்கு வருவேன் என்று நான் சந்தேகம்தான். నేను ఏసీ బస్ ఎక్కేశాను. நான் ஏறும் பொழுது ஏசி பஸ்ல நான் ஏறினேன். వామిటింగ్స్, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఎక్కువ అనారోగ్యం నన్ను వెంటాడుతా ఉంది. அந்த பஸ் ஏறினதுல இருந்து எனக்கு வாமிட்டிங், தலை சுற்றுதல், என் சரீரம் எனக்கு ஒத்து வரல. నాయుడుపేటలో దిగేసి వెళ్ళిపోదాం நான் అనుకున్నాను. நினைச்சேன் நாயுடுபேட்டையில இறங்கி மறுபடியும் ரிட்டர்ன் நெல்லூருக்கு చార్లీ గారు போக నేను రాలేనని చెప్దాం అనుకున్నాను. போன் பண்ணி பாஸ்டர் என்னால இந்த ஐக்கியத்துக்கு வர முடியாது என்று நினைத்தேன். ప్రభు ధైర్యం ఇచ్చి కృపనిచ్చి నడిపించారు. கர்த்தர் கிருபை கொடுத்து உங்க ஜெபத்தை கேட்டு கர்த்தர் உங்களை దేవునికి கொண்டு మహిమ வந்திருக்கிறார். కలుగును గాక. ஆமென். கர்த்தருக்கு அற்புதம் செய்ததுக்காக நன்றி. ఇప్పుడు కూడా నా నాలుక ఎండిపోతానే ఉంది. இப்பொழுது நான் பேசிக் கொண்டிருக்கும் போது என்னுடைய நாவு வறண்டு போய் கொண்டுதான் இருக்கிறது. గట్టిగా అవుతానే ఉంది. இன்னும் நிறைய தண்ணி குடிக்கணும் போலதான் இருக்கு. పాస్టర్ నేను కష్టపెట్టలేకుండా பாஸ்டர் ஆனந்த் వాటర్ பாஸ்டர் நான் ரொம்ப சிரமப்படுத்த விரும்பல. నేను అడగలేకున్నాను. ఆరోగ్యం నన్ను బాగా బాధిస్తా ఉంది. అనారోగ్యం. என் பலவீனத்திலும் நான் கர்த்தருக்காக செய்து கொண்டிருக்கிறேன். அல்லேலூயா. ప్రభుకు మహిమ కలుగును గాక. கர்த்தருக்கு மகிமை உண்டாகும். హల్లెలూయా. அல்லேலூயா. ఈ శుభదినాన దైవ జనాంగమా, தேவனுடைய ஊழியர்களே, అధికారాన్ని కోరుకోవద్దు. அதிகாரத்தை விரும்பாதீர்கள். దేవుడు నిన్ను ఒక అధికారిగా నియమించాడు. கர்த்தர் உன்னையே அதிகாரியாக ఆ విషయాన్ని நியமித்திருக்கிறார். మరిచిపోయావు. அதை கொடுத்ததை நாம் மறந்து விடுகிறோம். ఒకళ్ళ మీద ఆధారపడబాకు. யாரையும் நாம் சார்ந்திருக்க கூடாது. ఒకళ్ళ దగ్గర చేయి చాపబాకు. யாரிடத்துல கரத்தை நாங்கள் நீட்டக்கூடாது. ఒకరి ஊழியர்கள் దగ్గర తలదించుకోబాకు. ஒருவருக்கு முன்பாக தலை குனிந்து நிற்க கூடாது. యేసు ప్రభు ఎప్పుడైనా అలా చేశాడా? இயேசு கிறிஸ்து எப்பாவது தன் ஊழியத்தை செய்தாரா? నీకు ముందు నడిచి వెళుతున్న ఆయన నిన్ను ఆయన ఎలా నడిచాడో అలా నడవమన్నాడే తప్ప உனக்கு முன்பாக நடந்து போன இயேசு கிறிஸ்து எப்படி நடந்தார் அப்படியே உன்னை நடக்கவும் செய்திருக்கிறார். నిన్ను దరిద్రుడిగా అయితే ఆయన పిలవలేదు. உன்னை தரித்திரனாக்க அழைக்கவில்லை. 50 లక్షల అప్పున తీర్చేస్తాడు. 50 லட்சம் கடனை தீர்ப்பார். లేక నీ ఇంట్లో సమస్యలున్నా తీర్చేస్తాడు. உன் குடும்பத்தில் இருக்கிற எல்லா கஷ்டங்களையும் மாற்றுவார். నీ ఇంట్లో ఆకలి తప్పులున్నా తీర్చేస్తాడు. உன்னுடைய பசி ஆற்றுவார். ఒక పాస్టర్ అనేకులకు ఆహారం పెట్టేవాడే. ஒரு ஊழியக்காரர் அநேகருக்கு சாப்பாடு ஆகாரத்தை பணிமாறிக் கொண்டிருப்பார். నువ్వు ఒక పెద్ద ద్రాక్ష తోటవి. ஒரு பெரிய திராட்சை தோட்டம் தான் நீங்கள். నీ దగ్గర పక్షులు బతుకుతాయి. உன்னிடத்துல வரும் பொழுது பறவைகள் பிழைப்புட்டுகிறது. నీ దగ్గర అనేక మంది మనుషులు బతుకుతారు. உன்னிடத்தில் அநேக ஆட்களை அனுப்புவார். அநேகரை அனுப்புவார். బ్యాగులు అయిన బ్యాగ్. నీ దగ్గర అందరూ బ్రతుకుతారు. உன் மூலமாய் அநேகர் போஷிக்கப்படுவார்கள். మరి నువ్వెందుకు బతకలేకున్నావు? ஆனால் ஏன் உன்னால் ஏன் வாழ முடியவில்லை? నీ చింత ఏంటి? உன்னுடைய சித்தம் என்ன? నీ బాధ ఏంటి? உன்னுடைய வேதனை என்ன? నువ్వు ఒక పెద్ద ద్రాక్ష తోటవి. நீ பெரிய திராட்சை தோட்டம்.
పిలుపులో వ్యత్యాసం ఉండకూడదు. அழைப்பிலே வித்தியாசம் இருக்கக்கூடாது. పిలిచిన వాడు ఒక్కడే. அழைத்தவர் ஒருவரே. నిన్ను పిలిచింది సుబ్బరాయుడు కాదు. உன்னை அழைத்தவர் சுப்பராயுடு இல்ல. నిన్ను పిలిచింది నారా చంద్రబాబు నాయుడు కాదు. உன்னை அழைத்தது சந்திரபாபு நாயுடு சிஎம் கிடையாது. నిన్ను పిలిచింది స్టాలిన్ గారు కాదు. அழைத்தவர் இந்த தமிழ்நாட்டு சிஎம் கிடையாது. నిన్ను పిలిచింది పాస్టర్ ఐజక్ చార్లీ కాదు. உங்களை அழைத்தது பாஸ்டர் ஐசக் சார்லி இல்ல. సర్వశక్తి కలిగిన దేవుడు, கைகளை தட்டி கர்த்தர் சர்வ வல்லமையுள்ள இயேசு நம்மை వేరైన దేవుడు, எல்லாவற்றையும் செய்ய திராணி உள்ளவர். ఈ లోకంలో నిన్ను ప్రత్యేకపరిచిన వాడు, உன்னை இந்த உலகத்திலே விசேஷமாய் பிரித்தெடுத்தவர். లోకంలో నిన్ను ఏర్పరచుకున్నవాడు, இந்த உலகத்திலே தமக்கென்று உன்னை ஏற்படுத்தினார். నిన్ను తేళ్ల మధ్యకు పంపిస్తాడు. తేళ్లు తేళ్లు ஓகே, அந்த தேள் விஷம் நிறைந்த தேட்கள் மத்தியில் அனுப்புவார். పాముల దగ్గరకు పంపిస్తాడు. சர்ப்பங்கள் நடுவில் உன்னை அனுப்புவார். సింహాల దగ్గరకు పంపిస్తాడు. சிங்கங்கள் நடுவில் அனுப்புவார். పులుల దగ్గరకు పంపిస్తాడు. புழுக்கள் எடுத்து அனுப்புவார். వాటన్నిటిని జయించే దావీదుగా నిన్ను మారుస్తాడు. அவைகளை மேல் ஜெயம் எடுத்த தாவீதை போல நம்மை மாற்றுவார். నువ్వు ధైర్యం తెచ్చుకో. தைரியமாய் இருங்கள். ప్రభు నిన్ను దీవించునుగాక. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. రెండో విషయం, இரண்டாவதாக, అధికారాన్ని కోరుకోబాకు. మొదటి విషయం. முதலாவதாக அதிகாரங்களை நாம் விரும்பக்கூடாது. రెండో విషయం, இரண்டாவது, కీర్తనలు 69వ కీర్తన 6వ వాక్యం. சங்கீதம் 69 சங்கீதம் 69 6. 69:6. சங்கீதம் 69:6. ఆ, ఆ, ఆ. చూడండి, ఆగండి అక్కడ. నీ కొరకు కనిపెట్టే ప్రజలు ఒక గుంపు ఎక్కడ ఉన్నప్పుడు, உமக்காக காத்திருக்கிற ஒரு கூட்டம் இருக்கும் பொழுது వాళ్ళు నా వలన సిగ్గుపడ్డం ఏంటి? அவர்கள் என்னாலே வெட்கப்பட வேண்டியது என்ன? దావీదు రాజు అయినప్పుడు தாவீது ராஜாவாய் இருந்த பொழுது ఇశ్రాయేలీయులు సిగ్గుపడ్డం ఏంటి? இஸ்ரவேல் ஜனங்கள் எப்படி வெட்கப்படுவார்கள்? ఇశ్రాయేలీయులు సిగ్గుపడ్డానికి దావీదు ఏం చేశాడు? இஸ்ரவேலர்கள் வெட்கப்படுவதற்கு தாவீது என்ன செய்தார்? ఎంత మందినైనా పెళ్లి చేసుకోమన్నాడు దావీదుని. எவ்வளவு பேராகிலும் விவாகம் பண்ணி கொள்ளலாம் என்று சொன்னார். కోరినట్లు సంతోషంగా ఉండమన్నాడు. எப்படியாகிலும் சந்தோஷமா இருங்கள் என்று నా சொன்னார். ప్రజలను నమ్మకంగా పరిపాలించమన్నాడు. என் ஜனங்கள் நம்பிக்கையோடு என்னை ஆராதிக்க வேண்டும் என்று விரும்பினார். దావీదు చేసిన పనేంటో తెలుసా? தாவீது செய்த வேலைகள் பார்க்கிறோம். పక్కింట్లో వాళ్ళను చూస్తున్నాడు. எதிர் வீட்டில் இருக்கிறவர்களை பார்க்கிறார். చెడిపోవడానికి అడుగులు వేశాడు. கெட்டி போவதற்கு தன் காலடிகளை வைத்தான். పాడైపోయాడు, அழிந்து போனான். నాశనం అయిపోయాడు. தன் ஆவிக்குரிய வாழ்க்கை சகலத்தையும் இழந்தான். ఆమె భర్తను చంపించాడు. அவர் கணவனாரை முன்னணியிலே வைத்து கொன்று விட்டான். ఆమె భర్త ఏమన్నా ఒక పనికి మాలినోడా? కాదు. அவருடைய கணவனார் ஒன்றுமில்லாதவனாக இல்லை. సైన్యాన్ని ముందు నడిపించేవాడు. யுத்த சனத்துக்கு முன்பாக நிற்க முதல் அணியில நிற்கக்கூடியவர். ఇశ్రాయేలు దేశం కోసం ప్రాణం పెట్టేవాడు. இஸ்ரவேல் ஜனங்களுக்காக தன் ஜீவனை கொடுக்க முன் வந்தவன். నమ్మకస్తుల్ని చంపించేశాడు. உண்மை உள்ளவனை கொலை செய்தார். దావీదు వల్ల ఇశ్రాయేలు దేశం తల వంచుకున్నది. தாவீது நிமித்தம் இஸ்ரவேல் ஜனங்கள் தலை குனிந்து நின்றார்கள். సిగ్గుపడ్డది. வெட்கப்பட்டார்கள். దేవుడు నిన్ను కోరుకున్నాడు. கர்த்தர் உன்னை నువ్వు ఒక அங்கீகரிக்கிறார். ద్రాక్ష తోట. நீ பெரிய திராட்சை தோட்டம். అయ్యా వింటున్నారా? రెడీ అయిపోయినాయా పాస్టర్? లేట్. ఓకే ఓకే, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. మీరు ఒక ద్రాక్ష తోట. நீங்கள் ஒரு திராட்சை தோட்டம். ద్రాక్ష తోట పోయినప్పుడు నిన్ను దేవుడు అధికారిగా ఆయనే మారుస్తాడు. அந்த தோட்டத்துக்கு போகும் பொழுது கர்த்தரே உங்களை அதற்கு அதிகாரியாக மாற்றுவார். రెండు చేతులు ఎత్తి అడుగుతున్నాను, పెద్దవాళ్ళలారా, మీరు అధికారాన్ని కోరుకోబాకండి. இந்த இரு கரத்தை கூப்பி உங்களை அன்போடு கேட்கிற நீங்கள் அதிகாரி ஆக வேண்டும் விரும்ப வேண்டாம். అధికారాన్ని ఆశించబాకండి. பதவிகளை நீங்கள் எதிர்பார்க்க வேண்டாம். లాస్ట్ టైం నేను ప్రాసెస్ మీటింగ్ వచ్చినప్పుడు கடந்த ஆண்டு நான் ஊழியத்திற்கு இங்க வரும் பொழுது చార్లీ గారు నాకు శాలువా కప్పుతాడు. பாஸ்டர் அவர்கள் எனக்கு ஒரு சால்வாவை போர்த்துவார்கள். శాలువాని ఆయనకే కప్పేస్తాను. நான் மறுபடியும் பாஸ்டருக்கே கொடுத்துருவேன். నేను అధికారాన్ని కోరుకోవట్లేదు. பதவியை மேன்மை நான் எதிர்பார்க்கிறது இல்லை. ఇప్పుడు ఆయన నాకు శాలువా తేలేదు. இப்போ அவர் எனக்கு சால்வா கொடுக்கல. శాలువా వద్దు అనుకున్నాడు. அவர் போட்டோ போட నాకే மாட்டாரு. కప్పుతాడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. ఇప్పుడు నాకు శాలువా తేలా. இப்போ எனக்கு அது கொண்டு வரல பாஸ்டர். నేను చాలా సంతోషంగా ఉన్నాను. எனக்கு ரொம்ப சந்தோஷம். ప్రభుకి మహిమ కలుగును గాక. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். ఎక్కడ మనం ఉన్నా మన దేవుడు మన వల్ల మహిమపరచబడుతున్నాడు. நாம் எங்கே இருந்தாலும் அங்கே கர்த்தர் மகிமைப்படுவார் என்றான். అంతకంటే ఏం కావాలి? அதை விட வேறு என்ன மேன்மை நமக்கு దేవుని தேவை? కోసం పిలువబడ్డ మనము దేవుని చేతుల్లో ఉన్నామంటే అంతకంటే ఏం కావాలి? கர்த்தரால் அழைக்கப்பட்ட நாம் கர்த்தருடைய கையில் இருக்கிறதை விட வேறு
என்ன நமக்கு மேன்மை? ఒకరి దగ్గర నుంచి తెచ్చుకున్న విశ్వాసి నీ దగ్గర ఉండదు. இன்னொரு இடத்திலிருந்து பறித்து கொண்டு வந்த விசுவாசி ஒரு இடத்தில் ஒரு நாள் இருக்காது. ఎంత కష్టపడి ఎంత సాది ఎంత రుద్ది ఎంత కష్టపడి ఎంత నిలువ పెట్టినా నీ దగ్గర ఉండదు. எவ்வளவு அவங்க அன்பு பாராட்டி அவங்களுக்கு என்னதான் நீங்க பேசி ஆதரவா இருந்தாலும் ஒரு நாள் ஓடி விடும். నువ్వు 9 నెలలు కని నువ్వు 9 నెలలు మోసి కన్న నీ బిడ్డ నిన్ను విడిచిపెట్టి పోదు. நீயே கர்ப்ப வேதனை பட்டு பெற்றெடுத்த உன் பிள்ளை ஒரு நாளும் உன் சபையை விட்டு போகாது. దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு மகிமை இருக்கட்டும். ముగ్గురు విశ్వాసులు ఉంటే పాస్టర్ చేయమన్నాడు, మీకు ఇంత ముందు చెప్పాను நான் నేను. ஏற்கனவே சொன்னேன், நான் செய்தி ஆரம்பத்துல 3 பேர் இருந்தால் நான் ஊழியம் எல்லாம் பண்ண மாட்டேன், நான் போய் விடுவேன் என்று சொன்னார். అప్పుడు నేను అన్నాను ఒక్కరున్నా కూడా నేను చేస్తాను అని చెప్పాను. அப்ப நான் சொன்ன ஒருத்தர் இருந்தாலும் நான் செய்வேன்னு சொன்னேன். ఆ ఒక్కరిని 100 మందిని చేస్తానని చెప్పాను. அந்த ஒருத்தர் 100 பேராய் மாற்றுவார் என்று சொன்னார். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு மகிமை. మా నాన్న నాకు 5 మంది విశ్వాసులతో ఉన్న సంఘాన్ని ఇచ్చాడు. என் தகப்பனார் என்னிடத்துல 5 பேர் உள்ள விசுவாசி உள்ள சபையை கொடுத்து நடத்த ముగ్గురు ముసలోళ్ళు, எல்லாமே வயதான தாய்மார்கள். 2 యాక్టివ్ పర్సన్స్, 2 பேர் நல்ல ஆக்டிவா இருப்பாங்க. 5 మంది విశ్వాసులు, 5 விசுவாசிகள். ఈ రోజు 150 మంది இன்னைக்கு సంఘానికి கர்த்தர் கிருபையினாலே 150 விசுவாசிகள் கொடுத்திருக்கிறார். హల్లెలూయా. ஹalleluya. 5 మంది ఉన్నప్పుడు నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. 5 பேர் இருக்கும் பொழுது யாரிடத்துல நான் பெற்றுக்கொள்ளவில்லை. ఇప్పుడు 150 మంది అయినప్పుడు నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. 150 பேர் விசுவாசிக்கிறார்கள். இப்பொழுது நான் யாரிடத்துல போய் எதையும் நான் கேட்டு வாங்கவில்லை. పౌలు గారు కొరింథీలో సేవ చేసినా లేకుంటే దెస్సలోనికలో సేవ చేసినా, அப்போஸ்தலனாகிய பவுல் கொரிந்தில ஊழியம் பண்ணாலும் தெசலோனிக்கு பட்டணத்திலே சபையில ஊழியம் பண்ணினாலும், ఏ సంఘానికి వెళ్ళినా எந்த சபைக்கு போனாலும் ఆ సంఘమే తన కొరకు కానుకను ఎత్తిపెట్టింది. அந்த సభைதான் அவரை పోషిத்தது. నిజమైన అపొస్తలుల సేవ ఏంటో తెలుసా? உண்மையான அப்போஸ்தலருடைய ஊழியம் என்ன தெரியுமா? నేను మీ సంఘానికి వస్తానంటే నాకు ఎంత ఇస్తారని అడగడం కాదు. நான் உங்கள் சபைக்கு வந்தால் எனக்கு எவ்வளவு காணிக்கை கொடுப்பீர்கள் என்று கேட்பவர்கள் அல்ல. నాకు ఏమీ వద్దండి, కిందైనా పడుకుంటానండి, సేవ చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అని உங்களிடத்துல అడగడం. நான் எதை எதிர்பார்க்கல, ஏதாவது சாப்பிட்டு ஓரமா திண்ணில கூட நான் படுத்துட்டு ஊழியம் செய்து போறேன்னு விரும்புகிறவர். నువ్వు వెళ్ళడానికి రావడానికి నీ సంఘం నీకు సపోర్ట్ చేస్తుంది. நீ போவதற்கு வருவதற்கு உன் சபை உனக்கு உதவி செய்கிறது. నువ్వు అధికారాన్ని కోరుకోబాక, பதவிகள் உயர்வை நாம் எதிர்பார்க்க దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వు. கர்த்தருக்கு நாம் முதல் ஸ்தலத்தை கொடுப்போம். నీ వల్ల ఇంకొకరు సిగ్గుపడకూడదు. உன்னாலே மற்றவர்கள் నువ్వు வெட்கப்படக்கூடாது. పెద్ద ద్రాక్ష తోటవి, நீ பெரிய திராட்சை தோட்டம். నువ్వు ద్రాక్ష తోటవి. நீங்கள் திராட்சை தோட்டமா నీ இருக்கிறீர்கள். ఫలాలే అనేక మంది తినాల్సి ఉంది. உங்களிடத்தில் இருக்கிற கனிகளை புசிப்பதற்கு அநேகர் ஓடி வர வேண்டும். నువ్వు అంజూరపు చెట్టువు కాదు, நீ அத்தி மரம் அல்ல, అది నరకబడుతుంది. அது வெட்டப்படும். అది సేవా భారం లేనిది కాదు, அது ஊழிய சிந்தை இல்லாதது, ఆత్మలు సంపాదించలేనిది కాదు, ஆத்துமாக்களை ஆதாயப்படுத்தக்கூடியது அல்ல. స్వస్థతల పేరుతో సేవ చేస్తుంటే சுகமளிக்கும் ஊழியத்தை செய்து கொண்டிருக்கிற வேளையில రేపు వాళ్ళు నీ సంఘంలో నిలబడరు. நாளைக்கு அவர்கள் நம் சபையில நிற்பது இல்லை. దైవజనమ తప్పుగా అనుకోకండి. இந்த ஊழியர்களே, நீங்கள் தவறாய் புரிந்து கொள்ள வேண்டாம். నీ విశ్వాసి నీ దగ్గర తల వంచాలంటే నువ్వు వాక్యములోనే పెంచాలి. நீ உன்னுடைய விசுவாசிகள் உனக்குள்ள வைத்துக் கொள்ள வேண்டும் என்றால் அவர்கள் சத்தியத்திலே போதிக்க வேண்டும். స్వస్థత దర్శనము అంతంత మాత్రమే నీకు త్వరగా వాళ్ళు దూరం అయిపోతారు. நீ தரிசனம் சுகமாக்க வரும் என்று சொன்னால் கொஞ்ச நாள் அவர்கள் சபை விட்டு போயிடுவார்கள். ఈ పాస్టర్ స్వస్థతను నమ్మడని కాదు, నేను 100కు 100 పాలు నమ్ముతాను. நினைக்கிற பாஸ்டர் ஹீலிங் மினிஸ்ட்ரி அவரு விரும்புறது, நான் 100க்கு 100 சுகமளிக்கும் ஊழியத்தை விரும்புகிறவர். అద్భుతంగా దేవుడు నాతో మాట్లాడతాడు, నేను మీకు చెప్తాను. கர்த்தர் என் வாழ்க்கையில் அற்புதமாய் செய்கிறது உங்கள் மத்தியிலே சொல்லுவேன். ఒక ప్రవక్తగా నన్ను వాడుకుంటానని దేవుడు నన్ను పిలిచాడు. உன்னை தீர்க்கதரிசியாக பயன்படுத்த வேண்டும் அழைத்தல் வருவேன். నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయని చెప్పాడు. ஒருவேளை ஜெபிக்கிறதா இருந்தால் உன்னை விட்டு போய் விடுவார்கள். నైట్ నేను బయలుదేరి వస్తున్నప్పుడు ఒక నాకు ఫోన్ చేశారు. இரவு நேரத்திலே நான் சென்னைக்கு வரும்பொழுது நைட் ஒருவர் எனக்கு போன் பண்ணார். చాతుపడి చేశారు అమ్మాయి మీద. அவர்களுக்கு சூனியம் மாந்திரீகம் செய்தார்கள். బ్లడ్ కక్కుతా ఉంది. எப்ப பார்த்தாலும் ரத்தத்தோடு வாந்தி எடுக்கிறார்கள். నా నెంబర్ ఎవరు హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చారు. எப்படி அவர்களுக்கு நம்பர் கிடைத்தது? ఫోన్ లో ప్రార్థన చేశాను. நான் போன்லயே ஜெபம் பண்ணினேன். యేసు నామములో రక్తం ఆగిపోయింది. இயேசுவின் நாமத்தினால ஜெபித்த பொழுது அப்பொழுது வாமிட்டு ఆరోగ్యం దొరికింది. இயேசுவின் நாமத்தினால ஈரவே அற்புதம் நடந்தது. స్వస్థతలు నా దేవుడు చేయగలడు. அற்புதங்களின் தேவனால செய்ய முடியும். లేకపోతే సంఘములో భయం లేదు. சபையில் அந்த பயம் இல்லை. దయ్యాలు
దయ్యాలే కాదు, చనిపోయిన వాళ్ళు లేస్తారు. பேய்கள் மாத்திரமல்ல, கர்த்தர் நினைத்தால் மரித்தவர்களை உயிரோடு எழுப்புவார். నీ ప్రవచనాత్మకమైన మాటలు సంఘాన్ని లేవనెత్తుతాయి. தீர்க்கதரிசனமான வார்த்தை சபையை உயிர்ப்பிக்க வேண்டும். నిన్ను నిలవబెడతాయి. உன்னை நிற்க வைக்கும். వాటి మీద సంఘాన్ని కట్టబాకు. அதன் மேல் சபையை கட்டுவோம். వాక్యోపదేశములో సంఘాన్ని కట్టు. சத்தியத்தின் வசனத்தினாலே சபையை கட்டுங்கள். నీ వలన ఇతరులు సిగ్గుపడేటట్లు సేవ చేయబాకు. நம்மளால் மற்றவர்கள் வெட்கப்படும்படி ஊழியம் செய்ய வேண்டும். ఉదాహరణగా దావీదునే చూపించాను, ఇంకెన్ని నేను చూపించట్లేదు. ஏனென்றால் நான் தாவீதையே உங்களுக்கு அதை காண்பித்து விட்டேன். నువ్వు ఒకరు నీ వల్ల సిగ్గుపడుతున్నారంటే నువ్వు సేవ మానేసి పొలం దున్నుకో. ஒருவேளை மற்றவர்கள் வெட்கப்படும்படி ஊழியம் செய்து அதுக்கான பலன் கிடைக்கும். ఒక పెద్ద ద్రాక్ష తోటవి. நீ ஒரு தேவன் என்று தெரிந்து கொள்ளப்பட்ட பெரிய திராட்சை தோட்டம். ఆఖర మాట చెప్పి నేను ముగిస్తాను. கடைசியாக நான் சொல்லி நான் முடிக்க விரும்புகிறேன். కీర్తన 69:6 మరలా కొరవ చదవండి. மறுபடியும் சங்கீதம் 69:6 மீதி பாதி படிப்போம். இஸ்ரவேலின் தேவனே உம்மை ఆఖర మాట అవమానం కలగకూడదు. நாணம் அடையாதிருப்பார்களாக. నిన్ను వెదుకువారు అవమానపరచబడ్డానికి కారణం నేనే. தேவனே உம்மை தேடுகிறவர்கள் இன்னைக்கு வெட்கப்படுகிறார்கள், அவமானப்படுவதற்கு காரணம் நான் தான். నువ్వు ఒక ద్రాక్ష తోటమైనప్పుడు நீ ஒரு திராட்சை தோட்டமாய் இருந்த போதும் సంతోషంగా ఉండాలి. నీ నీడను అందరూ உன்னுடைய நிமித்தம் அநேகர் சந்தோஷப்பட வேண்டும். అందరూ సంతోషంగా తినాలి. அனைவரும் சந்தோஷமாய் அதை உட்கொள்ள అందరూ வேண்டும். బాగుండాలి. எல்லாரும் நன்றாக இருக்க வேண்டும். అదేంటో నిన్ను చూసే సిగ్గుపడుతున్నారు. ஆனால் இன்றைக்கு ஏன் அநேகர் உன்னை பார்த்து అయ్యా வெட்கப்படுகிறார்கள்? వస్తున్నాడంటే అయ్యా అనాల్సిన వాళ్ళు உங்களை பார்த்து ஐயா என்று கூப்பிடுகிறவங்க ఇలా వెళ్ళిపోతున్నారు. இன்னைக்கு தலை குனிந்து போறாங்களே. కారణం ఏంటి? దావీదులాగా బెత్షెబలాగా మారేవా? தாவீதை போல நான் தவறான பாதையில கால் வைத்தோமா? నన్ను మన్నించండి. என்னை மன்னிக்கவும். దైవ సేవకులను అడిగే అర్హత నాకు లేదు. கர்த்தருடைய ஊழியக்காரர்களை கேட்க அதிகாரம் எனக்கு இல்லை. ప్రశ్నిస్తున్న ప్రశ్నలను ఒకవేళ ఉంటే ఈ రోజు దాన్ని తీసివేసుకోమని చెప్తున్నాను. அப்படிப்பட்ட காரியங்கள் ஏதாவது இருந்தால் இன்றைக்கு அதுல இருந்து நாம் வெளியே வருவோம். ఒక రోజు నేను మా దైవజనులు జానన్న దగ్గరికి వెళ్ళాను. ஒரு நாள் என்னுடைய ஊழியக்காரர் ஜான் பாஸ்டர் இடத்துல நான் சென்றேன். నేను మందిరంలో కుడికాలు ఇట్లా పెడుతున్నాను. என்னுடைய அந்த ஆலயத்தில் அந்த வலது காலை நான் எடுத்து வைத்தேன். ఆగో. அங்கிருந்து அந்த ஊழியக்காரர் சொன்னார், நில். ఐజే ఆగో. ஐசையா நில் என்றார். అట్లాగే ఆగాను. அப்படியே நான் நின்று விட்டேன். నువ్వు చాలా మంచి వ్యక్తివి అన్నాడు. அவர் சொன்னாரு, ரொம்ப என் வார்த்தைக்கு கீழ்ப்பட ரொம்ப நல்லவன் నీకు என்று சொன்னார். చాలా కోపం ఉంది అన్నాడు. இடத்துல அதிக கோபம் இருக்கும் என்று நினைத்தேன். గుండి జారి గల్లంత అయిపోయింది. என்னுடைய இருதயமே கொஞ்ச நேரத்துல சுக்குநூறாய் உடைந்தது. కోపం తగ్గించుకోమన్నాడు. கோபத்தை குறைத்துக்கொள், కోపపడబాకు అన్నాడు. கோபம் கொள்ளாதே. దేవుడు నిన్ను తన సేవ కొరకు పిలుచుకున్నాడు. கர்த்தர் உன்னை ஊழியத்திற்கு அழைக்கிறார். నువ్వు కోరుకోవట్లే, நீ விரும்பல, నువ్వు ఇష్టపడట్లే, நீ அதை நேசிக்கல. అనేక దేశాలకు వెళ్తావు, ஆனால் உன்னை அநேக தேசங்களுக்கு நான் கொண்டு செல்வேன். అనేక రాష్ట్రాలకు వెళ్తావు, அநேக இடங்களுக்கு உன்னை கொண்டு போவேன். అనేక జిల్లాలకు వెళ్తావు, அநேக கிராமங்கள் பட்டணங்களுக்கு கொண்டு போவேன். సేవకులను బలపరుస్తావు, உன் மூலமாக அநேக ஊழியரைகளை நான் பலப்படுத்துவேன். సంఘాలను బలపరుస్తావు, சபைகளை பலப்படுத்துவேன். నా నామము నీ వల్ల உன் మహిమపరచబడుతుంది. மூலமாய் என் நாமம் மகிமைப்படும். ఆ రోజు నాలో ఉన్న బలహీనతను నాకు తెలియ మొట్టమొదటిసారి నేను మా పాస్టర్ దగ్గరికి వెళ్ళాను. అంతకుముందు ఎప్పుడు నేను పోలేదు, ఆయన నాకు తెలియదు. நான் அதற்கு முன்பாக அவரை நான் பார்த்ததில் முதல் முறை அவரை நான் பார்க்க பொழுது என்னோடு கர்த்தர் பேசினார். ఒక్క రోజే నేను ఆయన్ని చూశాను. அன்றைக்கு ஒரு முறை தான் அவரை நான் ఆ రోజే నా జీవిత రహస్యాన్ని బయటపెట్టాను. அன்றைக்கு எனக்குள் இருந்த அந்த பாவ பழக்கத்தை நான் விட்டேன். నేను చూసి నీ విశ్వాసులు అవమానపడకూడదు. நம்மை பார்த்து நம்முடைய விசுவாசிகள் வெட்கப்படக்கூடாது. ఆయన మా దైవజనుడు, அவர் என் தேவ ஊழியர். ఆయన మా దైవజనుడు, அந்த அம்மா என் ஆவிக்குரிய தாயார். మా దైవజనుడికి మేము ఉన్నాము. அந்த தேவ ஊழியர்கள் கீழே நாங்கள் இருக்கிறோம். మా భుజాన్ని మా దైవజనుడికి ఇస్తాము. எங்களுடைய தோல் எங்க ஊழியக்காரர்களை சுமக்க கொடுப்போம். దైవజనుడికి అన్నం పెడతాము. எங்கள் ஊழியக்காரர்களை நாங்கள் போஷிப்போம். మా దైవజనుడికి రైస్ బ్యాగ్ ఇస్తాము. எங்களுடைய ஊழியக்காரர்களுக்கு அரிசி கொடுப்போம். మా దైవజనుడికి ఏమైనా ఇస్తాము. எங்க ஊழியக்காரர்களுக்கு என்ன தேவை அதை நாங்களே கொடுப்போம். మా దైవజనుడు என் ஊழியக்காரன் எங்கள் ஊழியக்காரன். నిన్ను బట్టి అవమానపరచబడుతున్నారంటే నువ్వు ఎంత పెద్ద వ్యక్తివో. உன்னை குறித்து அவர்கள் வெட்கப்படக்கூடாது. உன்னை தேவன் பெரியவளாய் தெரிந்து கொண்டார். విశ్వాసులు చిన్నటోళ్ళు కాదు అని చెప్తాను. ఇక్కడ విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. இங்க விசுவாசிகள் யாராவது இருக்கிறீங்களா? ఉన్నారా? ఒకరిద్దరిని పెడతానే ఉన్నాడు ఐజక్ శాలి నన్ను కొట్టించడానికి. దేవుని స్తోత్రం. சோத்திரம். சொல்லுங்க.
எங்கேயாவது போனா ஒரு ஊழியக்கார மீட்டிங்ல ஒரு 2-3 விசுவாசிங்க இருக்கிறான் செய்யறாங்க. నన్ను కొట్టించడానికి ఊరినొకరిని పెడుతున్నాడు. என் அடிக்க வைக்கிறதுக்கு யாராவது ஒருத்தருங்க இருப்பாங்க. నేను అంటాను ఉండండి తల్లి, తప్పు లేదు, నన్ను కొట్టబాకండి. இருங்க, ஒண்ணும் பிரச்சனை இல்ல. ఇది సేవకుల కూడిక, இது ஊழியர்கள் ஐக்கியம். మా దైవజనులతో మేము మనసారా మాట్లాడుకునే సమయము, ஊழியர்களோடு கூட நாங்கள் இருதயத்தை திறந்து பேசுகிற நேரங்கள் మా இவைகள். దైవజనుల మనోభావాలు మేము తెలుసుకునే సమయము. எங்கள் ஊழியர்களுடைய இருதயங்களை நன்றாய் அறிந்து கொள்ளக்கூடிய வாய்ப்பு. మధ్యలో మీరుంటే మేమేం మాట్లాడలేకపోవచ్చు. நடுவில் இருந்தால் நாங்க எங்களால சில காரியங்கள் பேச முடியாது. మొత్తం మీద అయిపోయింది, எல்லாமே முடிஞ்சு விட்டது. నేను ముగించుకొని నెల్లూరు நான் వెళ్ళిపోతున్నాను. முடிச்சு இப்ப நான் நெல்லூருக்கு போயிடுவேன். చివరిసారిగా విశ్వాసులు ఎన్నో చెప్తారు. விசுவாசிகளை குறித்து ஒரு காரியத்தை நான் சொல்கிறேன் கடைசியாக. పాస్టర్, பாஸ்டர், దేవదానం గారు తెలుసా నీకు? தேவதானம் உங்களுக்கு தெரியுமா? అని చిన్నోడు కదండోయ్. ரொம்ப நீங்க நினைக்கிற மாதிரி கிடையாது. నీ ఇంట్లోకి వచ్చి నీ ఇంట్లో బంగారం తీసుకెళ్లాలనుకుంటున్నాడు. உங்க வீட்டுல வந்து நகையை கொண்டு போகலான்னு பாக்குறாங்க. నీ సంఘాన్ని 2 ముక్కలు உங்க చేయాలనుకుంటున్నాడు. சபையை உடைக்க அவர் பார்த்துட்டு இருக்கிறாரு. దేవదానం అంటే నీకు బాగా ఇష్టం కదా, సంఘ పెద్దగా పెట్టుకున్నావుగా. தேவதானம் ரொம்ப விருப்பம் தானே. அவரை உங்க சபைக்கு மேப்பர எல்டரா வச்சிருக்கீங்களே. సంఘ పెద్ద సంఘాన్ని జీల్చేస్తాడట. சங்கத்துல இருக்கிற சபையில இருக்கிற மூப்பர்கள் சபையை உடைப்பறாங்க. పిలుస్తాడా వాడు? உடைப்பானா பிரிப்பானா? కవల పడేదే. பயப்படாதீங்க. దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். వాళ్ళు చెప్పింది అబద్ధం, அவங்க சொன்னது பொய். వాళ్ళు అట్లాగే చెప్తారు. அவங்க அப்படிதான் போய் சொல்லுவாங்க. నువ్వేం చేయకూడదంటే వెళ్ళి దేవదానం, நீ போய் தேவதானம் సంఘాన్ని పాడు చేసే ఉద్దేశంలో ఉన్నావా? சபைய பிரிக்க பாக்குறியா? జాగ్రత్త సుమా ஜாக்கிரதை. అన్నావు అనుకోడు, ఖచ్చితంగా సంఘాన్ని జీలుస్తాడు. நீங்க அப்படி போய் பேசுனீங்கன்னா దేవుని இல்லாதவனுக்கும் நீங்க தான் காரியத்தை கற்றுக் கொடுத்த மாதிரி ஆயிடும். ఎందుకంటే పాస్టర్ ఎప్పుడు చూసినా నా సంఘ పెద్ద అన్నాడు కాబట్టి, எப்ப பார்த்தாலும் பாஸ்டர் எல்டரு దేవుడు చేయి పెట్టకపోయినా పాస్టర్ చాలా సార్లు చేతులు పెట్టాడు కాబట్టి, வைக்காததுனால ஊழியக்காரன் வச்சதுனால ఆయనలో ఉన్న అభిషేకం అంతా నాలోకి వచ్చింది కాబట్టి, ஊழியக்காரருக்கு அபிஷேகம் எல்லாம் அந்த எல்டருக்கு வந்துச்சு. ఇప్పుడు నేను సంఘ పెద్దను కాబట్టి இப்ப நான் சபைக்கு மூப்பரா இருக்கிறதுனால నా సగ భాగాన్ని నేను తీసుకెళ్లిపోతాను. பாதி நான் எடுத்துட்டு போயிடுறேன். విశ్వాసులు చాలా కుయుక్తి కలిగిన వాళ్ళు. விசுவாசிங்க ரொம்ப அன்பானவங்க. నీకు ఎలాంటి విషయాలు ఎన్నైనా నీకు చెప్తారు. இந்த மாதிரி எவ்வளவு வேணா என்னால சொல்ல முடியும். నువ్వు దేవుని దాసుడవు. நீ தேவ மனுஷன். ఈ అనుభవాలు నీకు ఎప్పుడు రాలేదా? இந்த அனுபவம் எல்லாம் அவன் வந்திருக்கா? వచ్చున్నాయి. நான் வந்திருக்கோம். రాని వాళ్ళు చెప్పండి నాకు రాలేదని. எங்க இந்த மாதிரி எல்லாம் இல்ல பாஸ்டர், எங்க சபை దగ్గరగా ఉన్న ప్రతి విశ్వాసి చెప్పే మాటలవే. உன்கிட்ட ரொம்ப நெருக்கமா இருக்கிற விசுவாசி உன்னை சொல்கிற வார்த்தைகள் அவைகள். మా చర్చిలో 25 మంది నమ్మకస్తులు ఉన్నారు. 150 మందిలో 25 మందిని మేము కాల్కులేట్ చేసాం. 150 பேர் என் சபை விசுவாசிகள். அதுல எனக்கு இருதயத்துக்கு ஏற்றவங்க ஒரு 25 பேரை நான் தெரிந்து கொண்டேன். 25 మందిలో కొన్ని సమస్యలు వచ్చాయి. 25 பேரை நியமித்தேன். கொஞ்சம் பிரச்சனைகள் வந்தது. ఇప్పుడు 25 మందిలో ఒకరిద్దరు నా కాడికి వచ్చి సాడీలు చెప్పడం ప్రారంభించారు. 25 பேர்ல அதுல 2 பேர் கிட்ட வந்து மற்றவங்களை பத்தி புறம் கூறிட்டே இருப்பாங்க. అప్పుడు నేను ఏమన్నాను తెలుసా? அப்ப அவங்கள பார்த்து நான் என்ன சொன்னேன் தெரியுமா? అలా అన్నారా? அவங்க தானா? రేపటికల్లా వాళ్ళని నేను కొడతాను, நாளையில அவங்களை அடிச்சிடும் பாரு, చర్చికి రానివ్వను, இனிமேல் அவங்கள சபை பக்கமே வரவிட மாட்டேன். వాళ్ళ ముందు అలాగే మాట్లాడాను. அவங்களுக்கு முன்னாடி அப்படிதான் நான் பேசினேன். మన మాట విన్నాడు. பாஸ்டர் என் வார்த்தையெல்லாம் கேட்கிறாரு. రేపటి నుంచి ఆ మనిషి ఉండదు. நாளில இருந்து அந்த விசுவாசி சபை பக்கமே வராது. రేపటి నుంచి ఆనందం ఉండడు. நாளில இருந்து அந்த ஆலயத்துல இருக்க மாட்டாங்க. ఆనందం తరిమేస్తాడు. அந்த ஆனந்த சபையை விட்டு நான் துரத்துவேன். మనం చెప్పినట్టు పాస్టర్ ఉంటాడు. ஐயோ, நான் சொன்னதுபடிதான் பாஸ்டர் கேட்கிறாரு. నేనేమి మాట్లాడను. நான் எதையும் பேச மாட்டேன். ఇంకొంచెం దగ్గరకు తీసుకుంటాను. இன்னும் கொஞ்சம் பக்கத்துல அழைத்து నమ్మకంగా సేవ చేయమని చెప్తాను. இன்னும் உண்மையா ஊழியம் பண்ண சொல்லுவேன். ఆమె వెళ్ళదు, వీళ్ళు వెళ్ళరు. அவங்க போக மாட்டாங்க, இவங்க போக மாட்டாங்க. ఆకు జనగదు, ముళ్ళు ఎరగదు. இலையும் கிளியாது, முள்ளும் உடையாது. ఇది మనం నేర్చుకోవాలి. இந்த தேவ கிருபை நாம் பெற்றுக்கொள்ளும். అందుకొరకే 15 సంవత్సరాలు సేవకుల దగ్గర ఎన్నో పాఠాలు నేను నేర్చుకున్నాను. 17 ஆண்டு ஊழியத்தில் அநேக பாடங்களை விசுவாசிகளை நான் ఇప్పటికీ నా ఆత్మీయ తండ్రి కిరణ్ కుమార్ దగ్గర నేను నేర్చుకుంటానే ఉన్నాను. இன்றைக்கு என்னுடைய ஆவிக்குரிய தகப்பனார் ஊழியர் கிரண் குமார் இடத்துல இன்றைக்கு நான் அவரிடத்துல நான் கற்றுக்கொள்கிறேன். వాళ్ళు నన్ను దూరం పెట్టారు కానీ నేను వాళ్ళని దూరం పెట్టుకోవట్లేదు. ஒருவேளை அவர்கள் என்னை தள்ளினாலும் நான் அவர்களை ஒதுக்கவில்லை. సేవకుల కూడికలో మా పాస్టర్ నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను. சபை ஊழியர்கள் கூடும் பொழுது அவர் என் ஊழியக்காரர் என்னை இன்னும் நேசிக்கிறார் என்று நான் சொல்லுகிறேன். మా ఆత్మీయ తండ్రితో ఒక మాట చెప్పాను. என் ஆவிக்குரிய தகப்பனை பார்த்து நான் ஒரு வார்த்தை சொன்னேன். నువ్వు చనిపోయిన రోజు నేను చనిపోతాను. நீங்க மரிக்கிற நாளில நானும் மரிப்பேன்.
నీకు బాగలేని రోజు నాకు బాగలేకుండా వస్తది. நீங்க சுகவீனமா இருந்தா நானும் சுகவீனமா அடைவேன். నువ్వు ఇబ్బంది పడ్డప్పుడు నేను ఇబ్బంది పడతాను. நீங்க நெருக்கப்பட்டா நானும் நெருக்கப்படுவேன். ఆయన ఎన్ని మర్చిపోయి ఉండొచ్చు, அவர் அதெல்லாம் மறந்துட்டாரு. నేను ఇప్పటికీ గుర్తు పెట్టుకునే நான் ఉన్నాను. இன்றைக்கும் அதை மனதிலே வைத்துக் கொண்டு దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. ஹalleluya. ఈ రోజు నా మాటలు వింటున్న మీ జీవితాల్లో இன்றைக்கு என்னுடைய செய்தியை கேட்கிற உங்க வாழ்க்கையில మీరు ఒక పెద్ద ద్రాక్ష చెట్టు, நீங்கள் ஒரு பெரிய திராட்சை ద్రాక్ష தோட்ட மரம், వనము, ద్రాక్ష వనము. நீங்கள் திராட்சை கொடிகள், கனிகள். నాతో కలిసి లేచి నిలబడతారు. நாம் அனைவரும் எழுந்து நிற்கலாமே. நம் அனைவரும் ஊழியர்களாய் நாம் எழுந்து நிற்போம். కూర్చొని ఉండాలి, లేచి ரொம்ப నిలబడ. நேரம் நாம் உட்கார்ந்து இருக்கிறோம். నేను మీ సహోదరుణ్ణి, నేను మీ సహోదరుణ్ణి, நான் உங்களுடைய சகோதரன், చిన్నవాడిని. உங்கள் வயதிலே இளையவன். ఒకవేళ నీతో ప్రభు మాట్లాడుతూ ఉంటే, ஒருவேளை கர்த்தர் உங்களோடு கூட இந்த செய்தியை பேசியிருப்பார் என்றால், నువ్వు ఒకవేళ పెద్ద సేవకుడివే, நீ கர்த்தருக்கென்று வல்லமையாய் பயன்படுகிற தேவ నాతో ஊழியர், కలిసి ప్రభు సన్నిధిలో ఆయనతో మాట్లాడతావా? என்னோடு கூட சேர்ந்து நாம் அனைவரும் சேர்ந்து அவரோடு பேசுவோமா? అలా నువ్వు లోపడితే నాలో ఉన్న అభిషేకం నీ మీద కూడా వస్తది. நான் அப்படி கீழ்ப்படிந்தனால நான் ప్రభు నిన్ను అనేక చోట్ల ప్రభు నిన్ను అనేక చోట్ల వాడుకుంటాడు. கர்த்தர் உங்கள் ஊழியத்தில் அநேக இடத்துல உங்களை பயன்படுத்துவார். ఇంతటితో నిన్ను విడిచిపెట్టాడు, உன்னை கடைசி வரைக்கும் நடத்துவார், கைவிட மாட்டார். ఇంతటితో నిన్ను మరిచిపోడు, இப்பொழுது இதிலிருந்து உன்னை ஆண்டவர் மறக்க மாட்டார். ఇంతటితో నీ చేయి విడిచిపెట్టాడు. இது வரைக்கும் உன் கைவிடலையே. దేవుని అభిషేకం నీ మీద ఉంటుంది, கர்த்தருடைய அபிஷேகம் உங்கள் மேல் இருக்கிறது, దేవుని సన్నిధి నీతో ఉంటుంది, கர்த்தருடைய சமூகம் உங்களோடு இருக்கிறது. ప్రతి రాత్రి నువ్వు దేవునితో మాట్లాడతావా? நீ ஒவ்வொரு நாளும் கர்த்தரோடு பேசுவாயா? ప్రతి రోజు నువ్వు దేవునితోనే గడుపుతావా? ஒவ்வொரு நாளும் கர்த்தரோடு நேரத்தை செலவு செய்வாயா? విశ్వాసంతో ఎక్కువ గడపమాకు, விசுவாசிகளோடு அதிக நேரத்தை செலவிடாதே. వాళ్ళు నిన్ను ఎప్పుడైనా పడగొట్టాలనే చూస్తారు. எப்பவனாலும் நம்மை தள்ள பார்ப்பார்கள். నీ దేవునితో నువ్వు ఎక్కువ గడుపు. கர்த்தரோடு அதிகமாய் நேரத்தை செலவு செய். సాతాను నిన్ను పడగొట్టాలని చూస్తుంది. கர்த்தர் உன்னை விழ வைக்க பார்க்கிறான். దేవునితో గడిపేవాడికి శ్రమలు, கர்த்தரோடு கூட நடக்கிறவர்களுக்கு போராட்டங்கள் உண்டு. దేవునితో ఉండేవాడికి కష్టాలు, கர்த்தரோடு இருக்கிறவர்களுக்கு தான் அதிக கஷ்டங்கள் வரும். దేవునితో ఉండేవాడికి ఆకలి దప్పులు, கர்த்தரோடு இருக்கிறவங்க தான் அதிக பசி பட்டினி இருக்கும். దేవునితో ఉండేవాడికి కన్నీరు, கர்த்தரோடு இருக்கிற ஊழியக்காரங்க தான் அதிக கண்ணீர் வரும். అన్ని ఓడిపోతాయి. ஆனால் எல்லாம் ஒளிந்து போகும். నువ్వు గెలుస్తావు, நீ ஜெயிப்பா. నిన్ను నిలవబెడతాడు. கர்த்தர் ஜெயிக்கிறவர்களாய் மாற்றுவார். అనేకులు చూసే విధంగా నిన్ను మార్చుకుంటాడు. அநேகரை பார்க்கிற உயர்வை கர்த்தர் தருவார். నేను ఎప్పుడు వాడబడతాను நான் అనుకుంటున్నాను, எப்போ கர்த்தரால பயன்படுவேன் என்று நினைக்கிறாயோ, నేను ఎప్పుడు గొప్ప సేవకుని అవుతాను நான் எப்பொழுது అనుకుంటున్నాను. கர்த்தருக்கென்று பெரிய ஊழியக்காரனாய் மாற வேணும். కాలం అలా గడిచిపోయింది. காலங்கள் கடந்து விட்டதே. యేసయ్య నీతో అంటున్నాడు, இன்றைக்கு இயேசு கிறிஸ்து நம்மை பார்த்து சொல்லுகிறார், శ్రమ పడుతున్నావు, శ్రమ పడుతూనే ఉండు. உபத்திரப்படுகிற நீ உபத்திரப்படு. అవమానమా పడుతూనే ఉండు. அவமானத்துல இருக்கிற அவமானத்துல இரு. కష్టమా పడుతూనే ఉండు. கஷ்டத்தின் மேல் கஷ்டத்தை படுகிறாயோ, నేను నిన్ను దీపస్తంభంగా మారుస్తున్నాను. நான் உன்னை ஆசீர்வாத ஊழியக்காரனாய் மாற்றுவேன். తమిళనాడు రాష్ట్రాన్ని మారుస్తాను. உன்னை கொண்டு தமிழ்நாட்டை மாற்றுவேன். నిద్రపోబాకు, தூங்காதீங்க. ఎప్పుడు తిని పడుకోబాకు. எப்பொழுதுமே சாப்பிட்டு உறங்க போக வேண்டாம். ఈ చిన్నవాణిలో నుంచి వినబడుతున్న స్వరము నీకు இந்த వినబడుతుందా? சிறியவனிடத்திலிருந்து வருகிற சத்தம் உனக்கு கேட்கிறதா? యేసు ప్రభుని మాదిరిగా తీసుకో. இயேசுவை உங்களுக்கு மாதிரிகளாய் எடுத்துக்கொள். బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభం అని கிறிஸ்துவின் మాట్లాడు. ஜீவன் சாவு எனக்கு ஆதாயம். నువ్వు ఒక ద్రాక్ష చెట్టుగా పిలువబడ్డావు. நீ ஒரு திராட்சை தோட்டத்திலே திராட்சை செடியாய் கட்டப்பட்டாய். నువ్వు ఒక పెద్ద ద్రాక్ష వనానివి. நீ ஒரு பெரிய திராட்சை தோட்டத்திலே திராட்சை மரமாய் வளருவாய். నీ వలన అనేకులు బ్రతుకుతారు. உன் மூலமாய் அநேகர் போஷிக்கப்படுவார்கள். నీ వలన అనేకులు జీవిస్తారు. உன் மூலமாய் அநேகருக்கு வாழ்வை నీ கொடுப்பார். వలన అనేకులు ఆనందిస్తారు. உன் மூலமாய் அநேகர் சந்தோஷப்படுவார்கள். కానీ ఎందుకో తప్పిపోతున్నావు? ஏனோ வழிவிட்டு போகிறாயோ? నువ్వు మాధుర్యాన్ని ఇవ్వాల్సిన వాడు అధికారాన్ని కోరుకుంటున్నావు. மதுரமாய் இருக்க வேண்டும் என்று, உயர்ந்த நடையில வர வேண்டும் என்ற அதிகாரத்தையும் பதவியை தேடுகிறாயோ? నీ వలన ఇతరులు ఆనందించాల్సి సిగ్గుపడుతున్నారు. உன்னால் அநேகர் வெட்கப்பட
கூடாது, నీ சந்தோஷப்பட వలన வேண்டும். తలెత్తుకోవలసిన వాళ్ళు అవమానపరచబడుతున్నారు. உன்னாலே இஸ்ரவேல் ஜனங்கள் நிந்திக்கப்படக்கூடாது. అందుకే నిన్ను ద్రాక్ష తోటగా దేవుడు మార్చాడు. ஆகியதான் நம்மை இயேசு கிறிஸ்து திராட்சை தோட்டமாய் மாற்றியிருக்கிறார். అందుకేనా యేసయ్య నిన్ను కోరుకున్నాడు. ஆகியதான் இயேசு நம்மை ஏற்படுத்தியிருக்கிறார். ఈ రోజు నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. இன்றைக்கு ஆவியானவர் கர்த்தரமோடு கூட பேசிக் கொண்டிருக்கிறார். దైవ జనాంగమా, தேவ பிள்ளையே, ஊழியர்களே, అధికారం నాకొద్దు ప్రభు అని చెప్పు. பதவி உயர்வனுக்கு வேண்டாம்பா. నా వలన ఎవరు సిగ్గుపడకూడదని என்னால చెప్పు. ஒருவரும் வெட்கப்பட்டு போக கூடாது. నా వలన ఎవరు అవమానపడకూడదని என்னால చెప్పు. ஒருவரும் நிந்தைக்குட்படக்கூடாது. నువ్వు అవమానం కప్పేవాడివి కానీ అవమానం పరిచేవాడివి కాదు. அவமானத்தை நீக்குகிறவர் நீர் அன்றி அவமானத்தை கொடுக்கிறவர் அல்ல. యేసయ్య నిన్ను నడిపిస్తాడు. கர்த்தர் நம்மை நடத்துவார். యేసయ్య నీ చేయి పట్టుకుంటాడు. இயேசு நம் கரத்தை பிடிக்கிறார். యేసయ్య నిన్ను బలపరుస్తాడు. இயேசு கிறிஸ்து நம்மை பலப்படுத்திக் கொண்டிருக்கிறார். యేసయ్య నీకు తోడుగా వస్తాడు. இயேசு கிறிஸ்து நமக்கு துணையாய் வருவார். యేసయ్య రాత్రంతా ప్రార్థన చేశాడు. இயேசு கிறிஸ்து இரவெல்லாம் ஜெபித்தார். ఆయన ముందు సంఖ్యలు తెగిపోయినాయి. எல்லா சங்கிலிகள் அறுக்கப்பட்டது. ఆయన ముందు దయ్యాలు పారిపోయినాయి. அவருக்கு முன்பாக பிசாசுகள் ஓடினது. ఆయన ముందు ఏ శత్రువు నిలబడలేదు. அவருக்கு முன்பாக எந்த எதிர்ப்பும் இல்லை. నువ్వు ప్రార్థన చేయాల్సిన వ్యక్తివి ప్రార్థన లేని వాడివిగా దీపం వారిపోతా ఉంది. ஜெபிக்கிற நாம் இன்னும் அதிக ஜெபத்தை நாம் செய்ய நேரத்தை ஒதுக்குவோம். యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. இயேசு கிறிஸ்து நம்மை நேசிக்கிறார். అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన யாவரும் చేసుకుందాం. கண்களை மூடி நாம் ஜெபம் பண்ண போகிறோம். అందరు కళ్ళు మూసుకోండి. அனைவரும் கண்களை மூடி. యేసయ్య నా వలన నేను ఎప్పుడు అధికారం కోరుకోను. இயேசப்பா, நான் ஒருபோதும் నా பதவி వలన ఎవరు సిగ్గుపడకూడదు. என்னால ஒருவரும் வெட்கப்பட்டு போக నా கூடாது. వలన ఎవరు అవమానపరచబడకూడదు. ஒருவரும் என்னால் அவமானப்படக்கூடாது. అవసరమైతే నేను అవమానించబడతాను. அவங்க வேலைப்பட்டால் நானும் அவமானப்படுவேனே. నేనే సిగ్గుపడతాను. நானே வெட்கப்படுவேனே. నాకే అధికారం వద్దు. எனக்கு எந்த பதவி வேணாம்ப்பா. నాకున్న ఒకే ఒక అధికారం నువ్వు మాత్రమే. எனக்கு நீங்க ஒருவர் தான் அதிகாரி. నన్ను ఒక పెద్ద ద్రాక్ష తోటగా మారుస్తావా? என்னை ஒரு பெரிய திராட்சை தோட்டமா என் ஊழியத்தை மாற்றுங்க. అందరం ప్రార్థన చేసుకుందాం. அனைவரும் ஜெபம் பண்ணுவோமா? ஸ்தோத்திரம், 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 ஸ்தோத்திரம். ప్రార్థన చేసుకుందాం. ஜெபம் பண்ணுவோம். పాస్టర్ దేవానందరావయ్య గారు ప్రార్థన చేస్తారు. பாஸ்டர் தேவானந்தம் ஐயா அவர்கள் மூத்த ஊழியர் நம்மை ஜெபத்தில் ప్రార్థన நடத்துவார். చేసి ఆశీర్వాదం ఇస్తారు. ஜெபித்து ஆசீர்வாதத்தை கொடுப்பார். ஸ்தோத்திரம். Praise the Lord. Hallelujah. 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 దేవామికి స్తోత్రాలు, దేవామికి స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలం కొరకు మీకు స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రాలు. మీ ప్రసన్నత దిగవచ్చును గాక యేసుక్రీస్తు నామములో. మీ ప్రసన్నత దిగవచ్చును గాక ఒక్కొక్కరి మీద ప్రభువా. మీ అగ్ని అభిషేకం దిగవచ్చును గాక యేసుక్రీస్తు నామములో. అగ్ని బలముగా దిగవచ్చును గాక యేసుక్రీస్తు నామములో. పరిశుద్ధాత్మక అగ్ని